to try, right? So today topic is mensuration 2D. సో ఓకే, ఆల్రెడీ ఇంతకు ముందు మనం మెన్సురేషన్ ఫార్ములాస్ ఏ విధంగా ఉన్నాయో చూసుకున్నాం. సో ఈ టాపిక్లో వచ్చేసరికి మనం ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. ఓకే, సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ విత్ బేస్ 5 మీటర్స్ అండ్ హైట్ 10 మీటర్స్. సో మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఒకసారి చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ అనేది తీసుకుంటున్నాను నేను. ఓకేనా, సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు విత్ బేస్ 5 మీటర్స్. సో బేస్ వచ్చేసి 5 ఉంది అండ్ అలాగే హైట్ వచ్చేసి 10 ఉంది. సో మనకి ఇక్కడ ఈ సైడ్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే, సో ఆల్రెడీ మనకి బేస్ హైట్ తెలిస్తే మనం ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, ఆఫ్ బీహెచ్. ఓకేనా, సో ఇక్కడ ఆఫ్ బి వచ్చేసి బేస్ వచ్చేసి ఏ విధంగా ఉంది 5 మీటర్స్ అండ్ అలాగే హైట్ వచ్చేసి ఏ విధంగా ఉంది మనకి ఇక్కడ 10 మీటర్స్. సో 2 1 2 5 సో 5 5 25 మీటర్ స్క్వేర్ లేదా స్క్వేర్ మీటర్. సో ఇది ఉంది ఆప్షన్ సి. ఓకేనా, సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి బేస్ అండ్ అలాగే హైట్ మెన్షన్ చేశారు అంటే డైరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు 25 మీటర్ స్క్వేర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద బేస్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ 16 అండ్ హైపోటెన్యూస్ ఈజ్ 20. వాట్ ఈస్ ద ఏరియా? సో మనకి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నారు. సో ఇదే కదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో బేస్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ 16, బేస్ వచ్చేసి 16 అండ్ హైపోటెన్యూస్ ఈజ్ 20. మనకి ఇక్కడ హైట్ అనేది మెన్షన్ చేయలేదు, హైపోటెన్యూస్ మెన్షన్ చేశారు. ఓకేనా, సో మనకి ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏరియా ఏంటి, ఆఫ్ బీహెచ్ కదా. సో మనకి హైట్ అనేది తెలియాలి, కానీ మనకి ఇక్కడ హైట్ మెన్షన్ చేయలేదు. కాబట్టి ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఉండే వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో హైట్ వాల్యూ ఏమొస్తుంది చూద్దాం. సో ఈ రెండు కూడా మనకు ఒక రేషియోలో తీసుకుందాం. ఇప్పుడు 16 20 అనేవి ఒక రేషియోలో తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3 4 5 ఉంది. సో 3 2 6 8 10. సో ఇప్పుడు 6 8 10 అనేది ఒక ట్రిపులెట్. 6 8 10 అనేది మనకి ఒక ట్రిపులెట్ అనేది ఈ విధంగా తీసుకుంటే, సో దీన్ని క్యాన్సిల్ చేస్తే ఒకే నెంబర్తో క్యాన్సిల్ అయితే కదా 3 కూడా. 2 3 2 4 2 5 అంటే 3 4 5 రేషియోలో ఉంది. సో మనకి ట్రయాంగిల్ అనేది డైరెక్ట్ వాల్యూనే కాకుండా మనకి ఏదైనా మనకి తెలిసిన ట్రిప్లెట్ రేషియోలో ఉన్నా కానీ ఓకే, దాని నుండి మనం వాల్యూస్ తీసుకోవచ్చు. ఓకేనా, సో ఈ రెండు ఒకసారి చూసుకుందాం. 4 4 16 4 5 20 అంటే మనకి ఒక వాల్యూ 4 అనుకుంటే ఇంకో వాల్యూ 5 వచ్చింది. సో మనం ట్రిప్లెట్స్ ప్రకారం మనకు తెలిసింది ఏంటి, 3 4 5 కదా. 3 4 5 అనేది ఒక ట్రిపులెట్. సో ఇప్పుడు వాల్యూ తీసుకుంటే 4 4 16 4 5 20. ఇక్కడ కూడా మనకు రావాల్సి ఏంటి, 4 3 12. ఓకేనా, సో మనం ఇక్కడ పైథాగరసే ఫైండ్ అవుట్ చేయాల్సిన లేదు, పైథాగరస్ ప్రకారం. ఓకేనా, సో ట్రిపులెట్స్ అనేవి అండ్ వాల్యూ ఇక్కడ కంప్లీట్ వాల్యూ 16 20 తీసుకొని, ఇది కూడా మనకి ఈవెన్ నెంబర్ కదా, దీని నుండి మళ్ళీ 16 స్క్వేర్ బై 4 తీసుకొని అది కూడా అవసరం లేదు. ఎందుకంటే మనకి దాన్ని ఎంతవరకు షార్ట్ ఫామ్లో క్యాన్సిల్ అయితే అంతవరకు చేసేసి, సో అవి ట్రిప్లెట్స్లో ఉన్నాయా లేదా చూడండి. అలా ట్రిప్లెట్స్లో ఉంటే సో దాని నుండి డైరెక్ట్గా మనం తీసుకోవచ్చు. ఓకేనా, సో ఈ రెండు 4:5లో ఉన్నాయి అంటే మనకి తెలిసిన ట్రిప్లెట్స్ 3 4 5. సో దాని నుండి 3 వాల్యూస్ ఏ రేషియోతో క్యాన్సిల్ అయ్యాయో అదే రేషియో తీసుకుంటాం. సో 4 4 4 5 కాబట్టి 4 3 తీసుకున్నాం, వచ్చింది ఏంటి 12. సో అంటే హైట్ వచ్చేసి మనకి 12 వచ్చింది. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, ఆఫ్ బేస్ అనేది 16, హైట్ అనేది 12. సో 2 1 2 6. ఓకేనా, 16 6 96 మీటర్స్. సో ఆప్షన్ ఈ. ఓకే, లేదు అంటే ఒకసారి చూడండి, ఇక్కడ మనం పైథాగరస్ ప్రకారం చేస్తామంటే సో అలా కూడా చేయొచ్చు. సో పైథాగరస్ ప్రకారం ఏంటి, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. మనకు హైపోటెన్యూస్ అండ్ ఒక సైడ్ తెలుసు. ఓకే, సో రెండు తీసుకుంటాం. 16 స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ 20 స్క్వేర్. 16 స్క్వేర్ అంటే 256. ఓకేనా, 20 స్క్వేర్ అంటే 400. సో 400 మైనస్ 256 అవుతుంది. సో 400 మైనస్ 256 144. ఓకే, అండ్ దట్ ఈస్ ఎస్ స్క్వేర్ అంటే సైడ్ స్క్వేర్. అప్పుడు ఎస్ ఈక్వల్ టు ఏమవుతుంది, √144. మనకు తెలిసి √144 అంటే 12. సో ఒక సైడ్ వచ్చేసి 12 అయింది. సో ఆ విధంగా ఇక్కడ పైథాగరస్ ఫైండ్ అవుట్ చేసినా కానీ 12 అవుతుంది. మనకి సింప్లిఫికేషన్ కొంచెం కష్టం అవుతుంది. ఓకేనా, సో ఆ విధంగా కాకుండా ఇక్కడ వచ్చే వాల్యూ మనం ట్రిప్లెట్స్లో తీసుకుంటే ఇంకొంచెం సింపుల్గానే ఉంది కదా, దీంతో సింపుల్ కంపారిజన్ చేసుకుంటే. ఓకే, సో మనం ట్రిప్లెట్స్ యూజ్ చేసి చేద్దాం.
నెక్స్ట్ క్వెషన్ చూడండి. The sides of triangle are in the ratio 10:24:26 and its perimeter is 300 meters. What is its area? సో సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ మనకిచ్చారు. ఓకేనా? సో 10, 24, 26. సో ఇవి ఒకసారి చూడండి క్యాన్సిల్ అయితాయేమో. 2 5జా, 2 12జా, 2 13జా. ఒకవేళ మనం రైట్ యాంగిల్ ట్రయాంగిలే గనక తీసుకుంటే స్మాలర్ సైడ్ 5 అనుకుంటే ఓకేనా? సో ఆడ్ నెంబర్‌కి ఏం చేస్తాం? స్క్వేర్ బై 2 చేస్తాం. ఓకేనా? సో 5 స్క్వేర్ బై 2. ఓకే. 5 స్క్వేర్ బై 2 వాల్యూ 25/2 దట్ మీన్స్ 12.5 అంటే 12 అండ్ 13 ఆల్రెడీ మనం టాపిక్‌లో చెప్పుకున్నాం. ఓకేనా? ఫార్ములాస్ చెప్పేటప్పుడు ట్రిప్లెట్స్ ఏవేవి వస్తాయని 5ది కూడా మనం మెన్షన్ చేసాం అక్కడ. సో ఒకటి 5 వస్తే రిమైనింగ్ 2 కూడా 12 అండ్ 13 వస్తున్నాయి. అంటే ఈ 3 కూడా మనకి ట్రిప్లెట్స్‌లో ఉన్నాయి. ఓకేనా? 5, 12, 13 అనేవి ట్రిప్లెట్స్‌లో ఉన్నాయి. అంటే దీనికి ఏమైతున్నట్టు 10, 24, 26 కదా ఒరిజినల్ వాల్యూస్. ఓకేనా? సో ఇట్స్ పెరిమీటర్ 300 అన్నారు. పెరిమీటర్ వచ్చేసి 300. దీని నుండి మనం పెరిమీటర్ అనేది ఒకవేళ తీసుకుంటే ఓకేనా? సో పెరిమీటర్ ఏమవ్వాలి? ఈ 3 సైడ్స్ యొక్క టోటలే కదా పెరిమీటర్. సో 12 + 11 ఏమైతుంది? 12 + 13. సో 12 అండ్ 13 25 అండ్ ఒక 5 30. ఓకేనా? సో ఇది కూడా పెరిమీటరే కదా! సో ఆ పెరిమీటర్ 30 అనేది 300 అయితే సో ఇది రేషియో నుండి ఒరిజినల్ వాల్యూస్ కావాలి మనకి. ఓకేనా? సో ఈ రేషియోని ఇంకా స్టార్ట్ చేసాం మనం. 5, 12, 13 అయింది. ఆ 3 ట్రిప్లెట్స్‌లో ఉన్నాయి. సో రేషియోస్ నుండి మనం పెరిమీటర్ తీసుకుంటే 30 వచ్చింది. ఒరిజినల్ పెరిమీటర్ 300. అంటే 1 అనేది వాల్యూ ఎంత? 10 అవ్వాలి. ఓకేనా? అంటే ఇక్కడ మనకు ఉండే ట్రయాంగిల్ ఒక వాల్యూ అనేది 10 అయితే సో ఇక్కడ ఉండే 5 వాల్యూస్ కూడా ఏమవుతున్నట్టు? 50. ఇక్కడ ఉండే 12 వాల్యూస్ కూడా ఏమైతున్నట్టు? 120. ఇది 130 అయితున్నట్టు. ఓకేనా? సో ఏం లేదు. టోటల్ పెరిమీటర్ మనకు 300 ఇచ్చారు. దీని నుండి మనం రేషియో 5, 12, 13 తీసుకున్నాం. సో అది రైట్ యాంగిల్ అని తెలిసింది. సో దీని యొక్క పెరిమీటర్ యాడ్ చేసాం 30 వచ్చింది. సో ఇక్కడ మనం తీసుకునే 30 అనేది క్వెషన్‌లో మెన్షన్ చేసి 300కి ఈక్వల్ చేసుకున్నాం. ఎందుకంటే 2 కూడా పెరిమీటరే కాబట్టి. ఓకేనా? సో అదే ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ మనం తీసుకునేది ఇక్కడ క్వెషన్‌లో మెన్షన్ చేసింది ఈక్వల్ చేసుకున్నాం. 30 అనేది 300 అయితే 1 అనేది ఏమవుతుంది? 10 అవుతుంది. సో దట్ మీన్స్ 1 అనేది 10 అంటే ఇక్కడ 5 అనేది 50. 1 అనేది 10 అయితే 5 అనేది 50 కదా! 1 10జా, 5 10జా, 12 10జా అలా. సో ఇది మనకి ఓవరాల్ వాల్యూ. సో ఇప్పుడు ఇలా యాడ్ చేసినా మనకి 300 వచ్చిందా? సో కాబట్టి ఇచ్చే క్వెషన్ ప్రకారం మనకి వాల్యూస్ వచ్చేసినాయి. సో ఇప్పుడు ఏరియా అడిగారు. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏరియా ఏంటి? హాఫ్ BH. దట్ మీన్స్ హాఫ్ B అనేది 120, H అనేది 50. ఓకేనా? సో 2 1జా, 2 60జా. సో 6 5జా 30 అండ్ ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0. ఏమైంది మనకి ఏరియా వచ్చేసరికి 3000 మీటర్ స్క్వేర్ ఆప్షన్ బి. ఓకే. అండ్ నెక్స్ట్ క్వెషన్ చూడండి. ద రేషియో ఆఫ్ లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగులర్ పార్క్ ఈస్ 4:2. సో if a cat running along the boundary of the park at the speed of 18 km/h completes one round in 10 minutes, find the area of park in square meters. ఓకేనా? సో ఒక రెక్టాంగులర్ పార్క్ ఉంది ఈ విధంగా. ఓకేనా? సో రెక్టాంగులర్ పార్క్ లెంగ్త్ అండ్ బ్రెడ్త్ 4:2. లెంగ్త్ దీన్ని అంటాం, బ్రెడ్త్ దీన్ని అంటాం. సో ఆ రెండు కూడా 4:2 రేషియోలో ఉన్నాయి. ఓకేనా? దట్ మీన్స్ 4x 2x అనుకుందాం. ఓకే. మీకు అర్థం కావడం కోసం 4:2. ఇఫ్ ఏ క్యాట్ రన్నింగ్ అలాంగ్ ద బౌండరీ ఆఫ్ ద పార్క్. సో క్యాట్ వచ్చేసి బౌండరీ వెంబడి ఇలా రన్ చేస్తూ ఉంది. అలాంగ్ బౌండరీ ఏ క్యాట్ ఈజ్ రన్నింగ్. ఓకే. స్పీడ్ 18 km/h. క్యాట్ వచ్చేసి స్పీడ్ ఆ రన్ చేస్తున్న క్యాట్ యొక్క స్పీడ్ 18 km/h కంప్లీట్స్ వన్ రౌండ్ ఇన్ 10 minutes. సో 10 minutesలో కంప్లీట్ చేసేసింది. ఓకేనా? 18 km/h కంప్లీట్స్ వన్ రౌండ్ ఇన్ 10 minutes. ఒక రౌండ్ 10 minutesలో కంప్లీట్ చేస్తే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద పార్క్ ఇన్ స్క్వేర్ మీటర్స్. ఓకేనా? పార్క్ యొక్క ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి మనకి పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? సో పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేస్తే ఎందుకు మనకి ఇక్కడ తెలిసిందేంటి? స్పీడ్ అండ్ అలాగే టైం. సో మనకి డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా! డిస్టెన్స్ తెలుస్తది. ఏ డిస్టెన్స్? క్యాట్ రన్ చేసే డిస్టెన్స్. దట్ మీన్స్ ఈ రౌండ్ మొత్తం క్యాట్ రన్ చేసింది. అంటే బౌండరీ మొత్తం. దట్ మీన్స్ ఇదంతా కూడా మనకి 4 సైడ్స్ పెరిమీటరే కదా! కాబట్టి పెరిమీటర్ మనకి ఐడియా వస్తది. ఓకే. సో దాన్నే డిస్టెన్స్ అనుకుంటాం. సో ఇక్కడ స్పీడ్ వచ్చేసి ఏముంది? ఇక్కడ మనకి మీటర్‌లో రాయమన్నారు. మీటర్‌లో ఆన్సర్ ఉంది కాబట్టి km/hని మీటర్/సెకండ్‌లోకి కన్వర్ట్ చేయాలి. అండ్ అలాగే మినిట్స్‌ని సెకండ్స్‌లోకి కన్వర్ట్ చేయాలి. అప్పుడే కదా ఆన్సర్‌లో ఉండే మీటర్స్ మనకొస్తుంది. ఓకే.
సో ఇక్కడ మీటర్ పర్ సెకండ్స్ కదా, ఒకసారి చూడండి. స్పీడ్ వచ్చేసి 18 కిలోమీటర్ పర్ అవర్. దట్ మీన్స్ 18 కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చేటప్పుడు ఏమవుతుంది, 5/18 కింద కన్వర్ట్ చేస్తాం. ఓకే, లేదు అంటే ఒకవేళ చూడండి, ఇక్కడ కిలోమీటర్స్ని కిలోమీటర్స్ లాగానే ఉంచండి. ఓకే, సో 18 కిలోమీటర్స్ని కిలోమీటర్ పర్ అవర్ గానే ఉంది. ఈ 10 మినిట్స్ని హవర్స్ కింద కన్వర్ట్ చేసేద్దాం. ఓకే, సో 10/60. ఓకేనా, 10 మినిట్స్ని హవర్స్ కింద కన్వర్ట్ చేసాం, 10/60 వచ్చింది. ఓకే, సో ఇక్కడ చూడండి 0 0 6 1 6 3. సో ఓవరాల్గా ఏమైంది, 3 కిలోమీటర్స్. 3 కిలోమీటర్స్ అనమాట ఇది టోటల్గా. ఓకేనా, సో టోటల్ రౌండ్ ఎంత, 3 కిలోమీటర్స్. 3 కిలోమీటర్స్ అంటే ఏమవుతున్నట్టు, 3000 మీటర్స్. సో ఈ విధంగా మనకి సింపుల్గా ఉంది. మళ్ళీ ఇక్కడ కన్వర్ట్ చేసి దీన్ని ఇంటూ 10 ఇంటూ 60. సో ఇక్కడ సింప్లిఫై చేసేసరికి మనకి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే, సో 18 క్యాన్సిల్ అయింది అండ్ 600 ఇంటూ 5 3000. ఓకేనా, సో ఇక్కడ కూడా 3000 మీటర్స్. ఈ విధంగా కన్వర్ట్ చేసినా లేదా ఈ విధంగా కన్వర్ట్ చేసినా మీటర్స్లోకి మనం కన్వర్ట్ చేయాలి. సో మీటర్స్లోకి వచ్చేసరికి 3000 మీటర్స్ వచ్చింది ఒక రౌండ్ వచ్చేసి. అంటే దాని యొక్క పెరిమీటర్ అదే కదా. సో పెరిమీటర్ ఏంటి, రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ 2 ఇంటూ ఎల్ ప్లస్ బి, అదే కదా పెరిమీటర్. సో 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అండ్ ఈక్వల్ టు 3000. సో ఇక్కడ 2 ఇంటూ ఎల్ వాల్యూ ఏంటి 4x ప్లస్ ఇక్కడ వచ్చే బి వాల్యూ 2x, రెండు కూడా 6x ఈక్వల్ టు 3000. సో 3000/2 1500, 6x ఈక్వల్ టు 1500. ఇక్కడ x ఈక్వల్ టు ఏమవుతుంది, 1500/6. ఓకే, క్యాన్సిల్ చేయండి. 6 1 6 2 12 అండ్ రిమైనింగ్ 30, 6 5. సో x ఈక్వల్ టు 250. ఓకేనా, సో ఇక్కడ మనకి 4x కదా. సో x అనేది 250 అయితే 4x ఏమవుతుంది, 4 ఇంటూ 250. దట్ మీన్స్ 25 4 100, 250 4 1000. అండ్ అలాగే 2x 2 ఇంటూ 250, దట్ మీన్స్ 500. ఓకే, సో ఇప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేయండి. ఎల్ ఇంటూ బి, ఎల్ వచ్చేసి మనకి 1000 అండ్ అలాగే బ్రెడ్త్ వచ్చేసి 500. సేమ్ అవుతుంది 5 lakh స్క్వేర్ మీటర్స్. సో ఇక్కడ మనకు ఆప్షన్లో తప్పించారు, 50,045 అని ఇచ్చారు, కానీ యాక్చువల్గా ఇవి 5 lakhs 4,50,000 6,80,000. సో ఈ విధంగా ఉండాలి. ఓకేనా, సో ఆప్షన్ ఏ ఈజ్ 5 lakhs. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The perimeter of the rectangular field is 480 meters. So perimeter of rectangular field and the ratio between the length and breadth is 5:3. Find the area of the field. సో ఇప్పుడు పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ ఫీల్డ్, సో ఇదే కదా పెరిమీటర్. సో పెరిమీటర్ వచ్చేసి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఏదైతే ఉందో దాని వాల్యూ 480. అండ్ ద రేషియో బిట్వీన్ లెంత్ అండ్ బ్రెడ్త్ 5:3. ఇది 5 అండ్ 3. సో ఇది 5x 3x అనుకున్నాం అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, 5x ప్లస్ 3x 8x. దట్ మీన్స్ 2 ఇంటూ 8x ఈక్వల్ టు 480. ఓకేనా, 2 8 16x ఈక్వల్ టు 480. x ఈక్వల్ టు 480/16. సో 16 3 48, కాబట్టి x వాల్యూ వచ్చేసి 30 అయింది. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేయగా 30. దట్ మీన్స్ 5 ఇంటూ 30 లెంత్ వచ్చేసి 150, 3 ఇంటూ 30 బ్రెడ్త్ వచ్చేసి 90, 15 9 135 అండ్ 2 zeros 13500. లేదు మనకి ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి చూడండి, ఎల్ ఇంటూ బి, ఎల్ వచ్చేసి 150, బి వచ్చేసి 90, 15 9 135 అండ్ 2 zeros. సో ఆప్షన్ సి. ఓకే, if the perimeter of square is 24 centimeters, one of the sides of the square is. సో పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్, మనకు ఒక స్క్వేర్ ఇచ్చారు ఈ విధంగా. ఓకే, స్క్వేర్ యొక్క పెరిమీటర్. సో వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్, ఏ ఏ ఏ తీసుకుంటే 4a అవుతుంది పెరిమీటర్. ఓకేనా, పెరిమీటర్ వచ్చేసి స్క్వేర్ యొక్క పెరిమీటర్ 4a. సో 4a ఈజ్ ఈక్వల్ టు 24 అయితే, ఓకేనా 4a అనేది 24. అప్పుడు a అనేది ఏమవుతుంది, 24/4. దట్ మీన్స్ a ఈజ్ ఈక్వల్ టు 6. ఓకే, a అనేది 6 వస్తుంది మనకి. సో ఇక్కడ ఉండే వాల్యూ 6.
మనకేమడిగారు? వన్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్. స్క్వేర్‌లో ఏదైనా ఒక సైడ్. సో, అన్ని సైడ్స్ ఈక్వలే కాబట్టి ఏ సైడ్ అయినా ఓకే. సో, 6 వచ్చింది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వెషన్ చూసుకుంటే, ఇఫ్ ద డయాగ్నల్ ఆఫ్ స్క్వేర్ ఫీల్డ్ ఈజ్ 16 మీటర్స్, వాట్ ఈజ్ ఇట్స్ ఏరియా? ఇఫ్ ద డయాగ్నల్ ఆఫ్ స్క్వేర్ ఫీల్డ్ ఈజ్ 16 meters, what is its area? So we can take one square. Okay, so diagonal, so this is the diagonal. Okay, so already we know what is the diagonal. Diagonal equal to root 2 into a. Okay, so here diagonal of square field is 16 meters, so d equal to 16 meters and root 2 into a. So what is its area? We find the area value. Okay, so 16 equal to root 2 into a, so a equal to 16 by root 2. A equal to 16 by root 2. So what is area? Area of square equal to a square. So here 16 by root 2 whole square. So 16 square 256 by root 2 square. That means root 2 square. Square and root get cancelled, then 2. 256 by 2. That means 2 ones are and 2 twos are 2 eights. 128 meters square. Option B is the correct answer. Okay, 250 by 6, 256 by 2 ఏమవుతుంది? 128 meters square. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అండ్ స్క్వేర్ ఆర్ ఈక్వల్. సో ఒక రెక్టాంగిల్ తీసుకున్నాం అండ్ అలాగే ఒక స్క్వేర్ తీసుకున్నాం. ఈ రెండింటి యొక్క ఏరియా అనేది ఈక్వల్ అంటున్నారు. ఓకేనా? ద సైడ్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ 5 సెంటీమీటర్స్. స్క్వేర్ యొక్క సైడ్ 5 అండ్ ద స్మాలర్ సైడ్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద స్క్వేర్. సో ఈ స్క్వేర్ యొక్క సైడ్ ఏదైతే ఉందో దాంట్లో స్మాలర్ సైడ్ ఇది హాఫ్ ఆఫ్ ద అన్నారు. సో 2.5 అన్నట్టు. సో 5లో హాఫ్ అంటే 2.5 కదా. స్మాలర్ సైడ్ ఇదే కదా బ్రెడ్త్. సో బ్రెడ్త్ వచ్చేసి 2.5 సెంటీమీటర్స్. ద లెంత్ ఆఫ్ ద అదర్ సైడ్ ఆఫ్ రెక్టాంగిల్ వుడ్ బి. సో అదర్ సైడ్ ఏమవుతుందని అడిగారు. సో అలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఇక్కడుండే ఏరియా ఇక్కడుండే ఏరియా ఈక్వల్గా ఉన్నాయి. సో దీని ఏరియాతో మనం ఈ ఏరియాని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? సో రెండు ఈక్వలే కదా. మనకి స్క్వేర్ యొక్క సైడ్ తెలుసు. స్క్వేర్ యొక్క సైడ్ తెలుసు మనకి. సో స్క్వేర్ యొక్క ఏరియా ఏమవుతుంది? ఏ అనేది 5 అయితే ఏ స్క్వేర్ 5 స్క్వేర్ కాబట్టి 25 అవుతుంది. అంటే ఏ స్క్వేర్ యొక్క ఏరియా అనేది రెక్టాంగిల్ ఏరియాకి ఈక్వల్. సో రెక్టాంగులర్ ఏరియా ఏంటి? ఎల్ ఇంటూ బి కదా. సో ఇక్కడ ఉండే వాల్యూ 25 అనేది ఇక్కడ కూడా ఏరియా సేమే. సో దట్ మీన్స్ ఎల్బి కూడా 25 అవుతుంది. సో ఇక్కడ ఎల్బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ యాజ్ పర్ క్వశ్చన్. సో దట్ మీన్స్ రెక్టాంగులర్ ఏరియా ఈక్వల్ టు స్క్వేర్ ఏరియా. ఓకేనా? సో ఏ స్క్వేర్ మనకి 25 వచ్చింది కాబట్టి ఎల్ ఇంటూ బి ఇది కూడా 25 కాబట్టి ఇది మనం ఇక్కడ తీసుకున్నాం. ఎల్బి ఈక్వల్ టు 25. ఓకే, సో ఇప్పుడు మనకి ఒక సైడ్ ఆల్రెడీ తెలుసు 2.5, ఎందుకంటే దీంట్లో హాఫ్ అన్నారు కాబట్టి 2.5. సో మనకి బ్రెడ్త్ అనేది 2.5 ఇంటూ ఎల్ ఈక్వల్ టు 25. సో ఇక్కడ చూసుకుంటే 2.5 టెన్స్ అవుతుంది కదా 25. ఓకేనా? సో 2.5 వన్ జా 2.5 టెన్స్ జా. సో అప్పుడు ఎల్ ఈక్వల్ టు ఏమవుతుంది? 10 సెంటీమీటర్స్. సో అంటే అనదర్ సైడ్ లేదా రెక్టాంగిల్ యొక్క అనదర్ సైడ్ కానీ లెంత్ కానీ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఆప్షన్ సి 10 సెంటీమీటర్స్. ఓకే, ద లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 60 సెంటీమీటర్స్. సో రెక్టాంగిల్ ఏదైతే ఉందో దాని యొక్క లెంత్ అనేది ఇంక్రీజ్ చేశారు 60%. ఓకేనా? ద లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 60%. బై వాట్ పర్సెంట్ వుడ్ ద విడ్త్ హ్యావ్ టు బి డిక్రీజ్డ్ టు మెయింటైన్ ద సేమ్ ఏరియా? సో ఇప్పుడు మనం ఒక రెక్టాంగిల్ తీసుకున్నాం. ఓకేనా? సో ఇక్కడ ఒక ఏరియా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్, ఇక్కడ బి ఉంది. సో ఎల్బి అనేది మనకు ఒక ఏరియా వచ్చింది. సో అదే రెక్టాంగిల్ని లెంత్ అనేది పెంచారు. ఓకేనా? లెంత్ అనేది 60% ఇంక్రీజ్ చేశారు. అండ్ అలాగే విడ్త్ అనేది మనం ఏరియా సేమ్ రావాలి అనుకుంటే ఇక్కడ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 200 ఉంది అనుకోండి. ఓకేనా? 200 ఉంది. సో ఇది ఒక 50 అండ్ ఇది ఒక 4 ఉంది. సో ఎల్ ఇంటూ బి చేయగా 200 వచ్చింది మనకి. సో అలా 200 వచ్చింది. సో ఇక్కడ కూడా 200 రావాలి మనకి. ఎందుకు? ఏరియా అనేది చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఓకేనా, ఇది మనకి 200 మీటర్ స్క్వేర్ రావాలి. అంటే ఏమవ్వాలి? లెంత్ పెరిగింది అంటే విడ్త్ తగ్గాలి కదా. అది ఎంత తగ్గాలి అని అడిగారు మనకి. ఓకే, లెంత్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇదే విడ్త్ ఉంటే మనకి ఇక్కడ ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే లెంత్ పెరిగింది కాబట్టి ఎంతో పర్టికులర్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కానీ అలా ఇంక్రీజ్ అవ్వకూడదు అంటే విడ్త్ అనేది తగ్గాలి. ఆ ఎంత తగ్గుతుంది, ఎంత తగ్గాలి విడ్త్ అనేది మనకు అడిగారు.
ఎప్పుడు సేమ్ ఏరియా అనేది మెయింటైన్ అవ్వాలి అంటే. ఓకేనా? సో అలాంటప్పుడు చూడండి, ప్రీవియస్‌గా ఉండే రెక్టాంగిల్ తీసుకుందాం. సో ఇది 100 అనుకుందాం. ఇది 100 అనుకుందాం. లేదు 50 అనుకుందాం. ఏదన్నా ఓకే. ఓకేనా? రెక్టాంగిల్ కాబట్టి 100 అండ్ అలాగే 50 అనుకుందాం. ఓకే. సో మనకి లెంత్ అనేది 60% ఇంక్రీజ్ అయింది. దట్ మీన్స్ 60%. సో 100లో ప్రీవియస్‌గా లెంత్ 100 ఉండేది. 60% ఇంక్రీజ్ అవ్వడం వల్ల లెంత్ ఏమవుతుంది? 160 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది వాల్యూ మనకి? ఏరియా. సో ఇక్కడ ఏరియా ఏమవుతుంది? L ఇంటూ B. దట్ మీన్స్ 5000 అవుతుంది. అంటే ఇక్కడ ఏరియా కూడా 5000 ఉండాలి. అలా ఉండాలంటే విడ్త్ అనేది తగ్గింది కదా! ఎంత తగ్గింది అని అడిగారు. సో ఇక్కడ లెంత్ అనేది మనకి 160 తెలుసు. సో బ్రెడ్త్ ఏమవుతుంది? L ఇంటూ B ఈక్వల్ టు 5000. ఇక్కడ లెంత్ ఆల్రెడీ మనకి 160 అని తెలుసు. సో బ్రెడ్త్ ఏమవుతుంది? 5000/160. సో 500/16. ఓకేనా? సో బ్రెడ్త్ వచ్చేసి 500/16 అవుతుంది. ఓకేనా? సో బ్రెడ్త్ వచ్చేసి 500/16 ఉంది ప్రెజెంట్. కానీ ప్రీవియస్‌గా 50 ఉండేది. అంటే ఎంతో కొంత తగ్గింది కదా! ఆ తగ్గే వాల్యూ ఎంత అని మనకు అడిగారు పర్సెంటేజ్‌లో. దట్ మీన్స్ 50 మైనస్ 500/16. దేని నుండి తగ్గింది? 50 నుండి తగ్గింది కాబట్టి 50 ఇంటూ 100. సో ఇదే కదా రిక్వైర్డ్ పర్సెంటేజ్ మనకి. ఎందుకంటే ఎంత పర్సెంటేజ్ తగ్గింది అంటే దేని నుంచి తగ్గింది? 50లోంచి తగ్గింది కదా! సో డినామినేటర్‌లో 50 ఉండాలి. ఎంత తగ్గింది అంటే 50 మైనస్ 500/16. ఓకే. సో ఇక్కడ చూడండి, 16 5 ఎంత? 80. సో 16 50 800 మైనస్ 500 300 బై 16 ఇంటూ 50 ఇంటూ 100. ఓకే. సో డినామినేటర్‌కి వచ్చేసరికి 16 డినామినేటర్‌లోకి వచ్చేస్తది. ఓకే. సో ఆల్రెడీ మనకు తెలుసు మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద అనుకోవచ్చు ఇది. సో a మైనస్ 1 సో 3 మైనస్ 1/2 ఇలా ఉందనుకోండి. సో 3 అండ్ 1/2 లాగానే కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ప్లస్ ఉంటే యాడ్ చేస్తాం. మైనస్ ఉంటే మైనస్ చేస్తాం అంతే. సో 3 2 6 ప్లస్ 1 అది ప్లస్ ఉండేటప్పుడు. 3 2 6 మైనస్ 1 ఎప్పుడు ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు. ఓకేనా? 5/2 ఏ విధంగా తీసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ 16 5 800 మైనస్ 500 దట్ మీన్స్ 300/16 బై 50. ఓకేనా? ఈ రెండు డినామినేటర్ కిందకి వస్తాయి. 50 1 50 2 ఓకే. 2 1 2 8 ఓకేనా? 300/8 ఉంది. సో ఇప్పుడు 8తో క్యాన్సిల్ చేయండి. 300/8. 8 3 24 రిమైనింగ్ 60 ఉంది ఇక్కడ. 3 24 పోను రిమైనింగ్ 60. అప్పుడు ఏమవుతుంది? 8 7 56 ఇంకా రిమైనింగ్ 40 ఉంటుంది. 8 5 కాబట్టి 37.5%. సో ఎంత డిక్రీజ్ అవ్వాలి? 37.5% డిక్రీజ్ అయితే అప్పుడు మనకి ఏరియా అనేది సేమ్ ఉంటది. ఓకేనా? సో ఇక్కడ ఏరియా 5000 ఉంది. ఇక్కడ ఏరియా కూడా అదే 5000 ఉండాలి అంటే ఏం చేస్తాం మనం? ఇక్కడ 100 తీసుకున్నాం కాబట్టి 60 పెరిగింది. సో ఇక్కడ 50 తీసుకున్నాం కాబట్టి ఎంత తగ్గాలి? సో 37.5% తగ్గాలి. ఓకేనా? సో ఇక్కడ కూడా 5000 వచ్చింది కాబట్టి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది? 500/16 వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఫైండ్ ఔట్ చేసాం ఆల్రెడీ. సో 50 మైనస్ 500/16 కదా! ఎందుకంటే తగ్గుతుంది. మనకు తెలుస్తుంది కదా తగ్గిందని. సో తగ్గింది కాబట్టి దీంట్లోంచి ఇది మైనస్ చేసాం. సో మనకి పర్సెంటేజ్ కావాలి కాబట్టి డినామినేటర్‌లో దేని నుండి తగ్గించామో ఆ వాల్యూ తీసుకుంటున్నాం. ఇంటూ 100. సో సింప్లిఫై చేయగా మనకేమొచ్చింది? 37.5%. ఓకే. అండ్ నెక్స్ట్ క్వెషన్ చూడండి. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫీల్డ్ హూజ్ సైడ్ ఈస్ 20 మీటర్స్? సో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫీల్డ్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి మనం. ఓకేనా? సైడ్. సో స్క్వేర్ ఇది తీసుకుంటే సైడ్ వచ్చేసి 20. ఏరియా ఏమవుతుంది? స్క్వేర్ యొక్క ఏరియా ఏ స్క్వేర్ అంటే 20 స్క్వేర్. దట్ మీన్స్ 400 మీటర్ స్క్వేర్. ఆప్షన్ సి. ఓకేనా? సింపుల్ క్వెషన్. అండ్ నెక్స్ట్ క్వెషన్ ఈస్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫీల్డ్ హూజ్ డయాగ్నల్ ఈస్ 40 మీటర్స్? మనకి డయాగ్నల్ ఇచ్చారు ఇక్కడ. ఓకేనా? సో ఇది స్క్వేర్ అనుకుంటే దిస్ ఈస్ డయాగ్నల్. సో d ఈక్వల్ టు √2 ఇంటూ a ఆల్రెడీ మనకి తెలుసు. డయాగ్నల్ ఈక్వల్ టు √2 ఇంటూ a. సో హియర్ √2 ఇంటూ a. సో d వచ్చేసి 40. సో ఇప్పుడు a ఏమవుతుంది? 40/√2 అవుతుంది. ఓకేనా? సో మనకి ఏరియా అంటే a స్క్వేర్ అంటే 40/√2 హోల్ స్క్వేర్. సో 40 ఇంటూ 40 అదే కదా స్క్వేర్ అంటే 40 స్క్వేర్ 1600 అండ్ డినామినేటర్లోకి వచ్చేసరికి √2 స్క్వేర్. సో √2 స్క్వేర్ అంటే స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ 2 ఉంటుంది. 1600/2 800 మీటర్ స్క్వేర్ లేదా స్క్వేర్ మీటర్. ఏడుంది? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈస్ థ్రైస్ ఇట్స్ బ్రెడ్త్. సో ఒక రెక్టాంగిల్ తీసుకున్నాం. సో రెక్టాంగిల్ యొక్క లెంత్ అనేది బ్రెడ్త్కి 3 టైమ్స్ ఉంది. సో ఇక్కడ 1 అనుకుంటే ఇది 3 అండ్ ఇట్స్ పెరిమీటర్ ఈజ్ 104 మీటర్స్. పెరిమీటర్ సో ఇక్కడ 3x అండ్ ఇక్కడ x అనుకుందాం. సో పెరిమీటర్ ఏమవుతుంది, రెక్టాంగిల్ 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. సో 2 ఇంటూ 3x ప్లస్ ఎక్స్ 4x ఈక్వల్ టు ఏమైంది 104. ఓకేనా. సో 2 4 8 కదా, 8x ఈక్వల్ టు 104 అయితే x ఈక్వల్ టు ఏమవుతుంది బై 8. సో 8 1 8 8 3 సో x ఈక్వల్ టు 13 వచ్చింది మనకి. సో ఇక్కడ తీసుకుంటే x అనేది 13 కదా, 3 ఇంటూ 13 39. సో లెంత్ వచ్చేసి 39 అండ్ అలాగే బ్రెడ్త్ వచ్చేసి 13. ఎందుకు ఒక ఎక్సే కదా, x అంటే 13. సో ఇప్పుడు 39 ఇంటూ 13. సో ఇక్కడ చూడండి ఆప్షన్ వెరిఫికేషన్. సో ఇక్కడ 7 ఉంది, 8 ఉంది, 9 ఉంది, 0 ఉంది. యూనిట్ డిజిట్స్ అన్నీ కూడా డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. సో ఇక్కడ మనం పర్టికులర్ ఈ 2 మల్టిపుల్ చేసేదే కదా ఆన్సర్. సో ఆ ఆన్సర్ వచ్చింది మనకి ఈ 2 మల్టిపుల్ చేయగా వచ్చేది ఆన్సర్ అని తెలిసేటప్పుడు యూనిట్ డిజిట్ ద్వారా ఫైండ్ అవుట్ చేద్దాం. 3 9 27, యూనిట్ డిజిట్ 7, 507 ఈజ్ ద ఆన్సర్. ఓకే. సో ఆల్రెడీ మనకు తెలుసు యూనిట్ డిజిట్ అనేది ఏ విధంగా చేయాలి. ఓకే. సో యూనిట్ డిజిట్ చేసేటప్పుడు 39 ఇంటూ 13 అంటే యూనిట్ డిజిట్స్ మాత్రమే మల్టిపుల్ చేస్తాం. ఏమొచ్చింది మళ్ళీ యూనిట్ డిజిట్ 7 వచ్చింది. అంటే ఆన్సరే కదా ఇది మనకి. సో ఆన్సర్లో ఎక్కడైనా యూనిట్ డిజిట్ 7 ఉందా, యూనిట్ డిజిట్ మీన్స్ లాస్ట్ డిజిట్. సో 507 స్క్వేర్ మీటర్ ఈజ్ ద ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఏ రెక్టాంగులర్ గ్రాస్ ఫీల్డ్ హ్యాస్ ఏ లెంత్ ఆఫ్ 85 meters and a breadth of 65 meters. It is surrounded by a 5 meter wide path. Find the area of the path and cost of constructing each at 5 per square meter. సో ఏం లేదు, ఒక రెక్టాంగులర్ గ్రాస్ ఫీల్డ్ ఉంది ఈ విధంగా. ఫీల్డ్ హ్యాస్ ఏ లెంత్ 85 meters. లెంత్ మనకి 85 అన్నారు అండ్ అలాగే బ్రెడ్త్ 65 meters అన్నారు. ఇట్ ఈస్ సరౌండెడ్ బై. సో ఒకసారి చూడండి. సో ఇది రెక్టాంగిల్. ఓకేనా. రెక్టాంగులర్ ఫీల్డ్ లెంత్ ఏమన్నారు 85 అన్నారు, బ్రెడ్త్ ఏమన్నారు 65 అన్నారు. అండ్ ఇట్ ఈస్ సరౌండెడ్ బై 5 meter వైడ్ పాత్. సో చుట్టూ కూడా 5 meters వైడ్ పాత్ ఉందన్నమాట. సో ఫైండ్ ద ఏరియా ఆఫ్ దట్ పాత్. ఆ పాత్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేస్తూ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్, ఆ పాత్కి అయ్యే కాస్ట్ ఎంత, పర్ స్క్వేర్ మీటర్కి 5 అయితే ఓవరాల్గా మనకి ఓకేనా. ఒక స్క్వేర్ మీటర్కి 5 రూపీస్ తీసుకుంటే మనకు ఓవరాల్గా ఎన్ని స్క్వేర్ మీటర్స్ వస్తుంది, దాని యొక్క కాస్ట్ ఏంటి అని అడిగారు. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది రెక్టాంగులర్. సో దీని చుట్టూ 5 meter పాత్ వస్తుంది. అంటే ఇటువైపు 5 ఓకేనా, ఇటువైపు 5 5 5. సో అలా వచ్చేటప్పుడు మనకి ఏమవుతుంది, సో ఈ విధంగా కదా వస్తుంది 5. సో ఈ విధంగా చూసుకుంటే మనకి సో ఇక్కడ పాత్ ఏమవుతుంది, సో ఇది ఏదైతుందో ఇదే కదా పాత్ మనకి. ఓకేనా. సో ఇక్కడ ఏదైతే డిస్టెన్స్ ఉందో ఈ డిస్టెన్స్, ఈ స్పేసే మనకి పాత్ అవుతుంది 5 meters వాక్. ఓకేనా. సో దీనికి ఎంత కాస్ట్ అవుతుంది, సో కాస్ట్ వచ్చేసి మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఒకసారి చూడండి ఇక్కడ. సో దీని యొక్క కాస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దీని యొక్క ఫైండ్ అవుట్ చేయాలంటే ఓన్లీ దీని యొక్క ఏరియా మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి, ఈ వితౌట్ ఇంక్లూడింగ్ దిస్. అండ్ వీ వాంట్ టు ఫైండ్ ఓన్లీ దిస్ ఏరియా. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ ఏరియా కావాలంటే ఈ రెక్టాంగులర్ ఏరియా ఏముంది, సో అది ఫస్ట్ చూసుకోవాలి మనం. సో ఇది మొత్తం 85 అయింది కదా. సో అంటే ఇక్కడ ఒక 5 యాడ్ అయింది, ఇక్కడ ఒక 5 యాడ్ అయింది. అంటే ఓవరాల్గా ఏం యాడ్ అవుతున్నట్టు 10 యాడ్ అవుతున్నట్టు. అంటే 85 + 10 95. సో ఈ లెంత్ వచ్చేసి 95. ఇక్కడ బ్రెడ్త్ 65 అంటే ఇక్కడ ఒక 5 యాడ్ అవుతుంది, ఇక్కడ ఒక 5 యాడ్ అవుతుంది, అంటే 10 యాడ్ అవుతుంది. సో విడ్త్ వచ్చేసి 75 meters. ఓకేనా. సో మనకు కావాల్సింది ఏంటి, ఈ ఏరియా. అంటే ఈ టోటల్ ఏరియాలోంచి ఈ ఇన్సైడ్ ఏరియా తీసేస్తే ఈ బిట్వీన్లో ఉండే ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో అదే చేద్దాం. సో ఫస్ట్ ఔటర్ రెక్టాంగులర్ ఏరియా ఎంత, సో 95 × 75 ఎల్ ఇంటూ బి అదే కదా, మైనస్ ఇన్సైడ్లో ఉండే రెక్టాంగులర్ ఏరియా ఎంత, దట్ ఈస్ 85 × 65. ఓకేనా. సో రెండింట్లో కూడా మనం 25 అనేది కామన్ తీసుకున్నాం అనుకోండి. ఓకేనా. సో అంటే ఇందులో ఒక 5, ఇందులో ఒక 5, ఇందులో ఒక 5, ఇందులో ఒక 5, 25 కామన్ తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ 5 పోయింది. దట్ మీన్స్ 19 × 5 =
19 5 కదా 95 కాబట్టి ఒక 5 పోయింది అంటే 19 ఉంటుంది. ఇంకా ఇక్కడ 15 5 కాబట్టి ఒక 5 పోయింది. ఈ 5, 5 పోను 25 కామన్ తీసుకోగా 19 ఇంటూ 5 రిమైనింగ్ మిగిలింది. ఓకే. మైనస్ 85 అంటే 17 5 కాబట్టి 17 ఇంటూ 13. సో ఇక్కడ 25 కామన్ తీయగా 19 ఇంటూ 15 ఒకసారి చూడండి. 19 ఇంటూ 15 ఏమవుతుంది? 19 10 190 అండ్ అలాగే 19 5 95. 190 and 95 285. So 285 minus 17 into 13. 17 10 170 and 17 3 51. 170 and 51 221. So 285 minus 221 ఏమవుతుంది? 64. That means 25 into 64. సో మన యొక్క ఆన్సర్. సో ఈ పాత్ యొక్క ఏరియా ఇది 25 into 64 అనేది ఈ పాత్ యొక్క ఏరియా. ఓకేనా? సో 25 into 64 ఈ ఓవరాల్‌గా ఫైండ్ అవుట్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. సో ఒక స్క్వేర్ మీటర్‌కి 5 రూపీస్ అయితే ఇదంతా మనం మల్టిపుల్ చేయగా ఒక వాల్యూ వస్తుంది. సో దాన్ని మొత్తానికి ఏమవుతుంది కాస్ట్ అంటే ఇంటూ 5 చేయొచ్చా? ఓకే. సో ఇప్పుడు చూడండి 25 ఇంటూ 64 ఇంటూ 5. సో 25 ఇంటూ 64 5 అంటే 64 5 32 320. ఓకే. 25 ఇంటూ 320. సో 25 3 75. సో 750. 25 2 50. సో ఏమవుతుంది? 800. ఒక జీరో ఇక్కడ మనం వదిలేసాము కాబట్టి 8000. సో టోటల్‌గా కాస్ట్ ఏమవుతుంది? 8000. లేదంటే ఒకసారి చూడండి. ఓకే కదా! క్లియర్ కదా! సో మనకి ఈ ఏరియా వాల్యూ ఏమొచ్చింది మనకి? సో ఆ ఏరియా వాల్యూ 25 ఇంటూ 64 వచ్చింది. సో సంథింగ్ వాల్యూ వస్తది మనకి. ఓకేనా? సో సింప్లిఫై చేయడం కష్టంగా ఉంటది కాబట్టి నేను డైరెక్ట్‌గా చేసేసిన. ఓకేనా? సో ఇది చేయగా ఒక 4000 వచ్చిందనుకోండి. 25 ఇంటూ 64 4000 మీటర్ స్క్వేర్ వచ్చింది. సో ఒక స్క్వేర్ మీటర్‌కి 5 రూపీస్ అయితే 4000 మీటర్ స్క్వేర్‌కి కాస్ట్ ఏమవుతుంది? 2000 అనుకుందాం. సో ఒక స్క్వేర్ మీటర్స్‌కి 5 రూపీస్ అయితే 2000 మీటర్ స్క్వేర్‌కి ఏమవుతుంది? 2 5 10 ఆ విధంగా అనమాట. ఓకేనా? అంటే ఇంటూ 5 చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్‌గా ఇక్కడ ఇంటూ 5 చేసేసిన. ఓకే. సో 25 ఇంటూ 320 ఏమైంది? టోటల్‌గా 8000 మీటర్ స్క్వేర్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వెషన్ చూస్తే చూడండి. ద ఏరియా ఆఫ్ ట్రెపీజియం whose parallel sides are 6 centimeters and 10 centimeters is 32 square meter. What will be the distance between parallel sides? సో ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే ఏరియా ఆఫ్ ట్రెపీజియం మనకి ఇచ్చేసారు 32 స్క్వేర్ సెంటీమీటర్స్ అని. హూస్ ప్యారలల్ సైడ్స్ ఆ ట్రెపీజియం యొక్క ప్యారలల్ సైడ్స్ వచ్చేసి ఒక సైడ్ 6 అండ్ అనదర్ సైడ్ 10. సో మనకి డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ సైడ్స్ అంటే హైట్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఒకసారి చూడండి. సో ఇదే కదా మనకి ట్రెపీజియం. సో ట్రెపీజియం ఇలా తీసుకుంటే సో ఈ 2 కూడా మనకి ప్యారలల్ సైడ్స్ ఆల్రెడీ మనకి తెలుసు. ఈ ప్యారలల్ సైడ్స్ యొక్క లెంత్ ఇచ్చేసారు. ఇది 10 అనుకుంటే ఇది 6. ఓకే. సో అండ్ ఏరియా కూడా ఇచ్చేసారు మనకు ఆల్రెడీ 32 స్క్వేర్ సెంటీమీటర్స్ అని. సో మనకి ఇక్కడ చూసుకుంటే సో ఎందుకు అవసరం లేదు కదా! ఇది కదా మనకి హైట్. ఓకే. సో ఈ హైట్ అనేది ఏంటి ఫైండ్ అవుట్ చేయమన్నారు. డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ సైడ్స్. ఈ రెండిటికి డిస్టెన్స్ ఏముంది? సో మనకి ఏరియా ఈక్వల్ టు ఏంటి? ఆఫ్ a ప్లస్ బి ఇంటూ హెచ్. సో తెలుసు కదా ఏరియా ఫార్ములా ఆఫ్ a ప్లస్ బి ఇంటూ హెచ్. సో ఇక్కడ 1/2 ఏరియా వాల్యూ తెలుసు ఏంటి? 32. ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి 16 ఇంటూ హైట్ తెలుసు. 2 1 2 8 సో ఈక్వల్‌కి ఇవతల 8 అవతల 32 అంటే 8 అనేది డివైడ్ అవుతుంది కదా! సో 8 1 8 4 అప్పుడు ఏముంది? హైట్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. ఆప్షన్ బి. ఓకే. అండ్ నెక్స్ట్ క్వెషన్ చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద లెంత్ అండ్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈస్ 100 సెంటీమీటర్స్. ఓకేనా? సో డిఫరెన్స్ బిట్వీన్ లెంత్ అండ్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ 100 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్? సో ఇలా రెక్టాంగిల్ తీసుకుంటే లెంత్ అండ్ పెరిమీటర్ డిఫరెన్స్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ లెంత్ అండ్ పెరిమీటర్ 100. దట్ మీన్స్ ఏంటి? పెరిమీటర్ వచ్చేసి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఓకేనా? అండ్ లెంత్ మైనస్ ఎల్ ఈక్వల్ టు ఎంత అన్నారు? 100 సెంటీమీటర్స్ అన్నారు. వాట్ ఈస్ ద బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్? బ్రెడ్త్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు అలా చేయాలి అంటే ఒకసారి చూడండి. లెంత్ అనేది ఓన్లీ లెంత్ అయినా తెలియాలి లేదా ఇక్కడ బ్రెడ్త్ అయినా తెలియాలి.
ఈ రెండింట్లో మనం ఇక్కడ సాల్వ్ చేయాలి అంటే మనకి ఇక్కడ లెంత్ అయినా తెలియాలి లేదా బ్రెడ్త్ అయినా తెలియాలి. అలా తెలిసినప్పుడు మాత్రమే మనం ఎయిదర్ లెంత్ గాని, బ్రెడ్త్ గాని ఫైండ్ ఔట్ చేయగలం. కానీ ఓన్లీ డిఫరెన్స్ ఇచ్చేసి ఓకేనా? లెంత్ గాని, బ్రెడ్త్ గాని ఫైండ్ ఔట్ చేయమంటే మనకి డేటా ఇన్‌సఫిషియెంట్‌గా ఉంది అని మీనింగ్. ఓకే. సో, ఈ క్వెషన్‌లో మనకేమవుతుంది? డేటా ఇన్‌ఎడిక్వేట్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వెషన్ చూసుకుంటే ద సైడ్స్ ఆఫ్ రాంబస్ ఆర్ 10 సెంటీమీటర్స్ ఇన్ లెంగ్త్. సో, ఇప్పుడు ఒక రాంబస్ తీసుకున్నాం ఈ విధంగా. సో, ఇది మనకు ఒక రాంబస్. ఈ రాంబస్ యొక్క ద సైడ్స్ ఆఫ్ రాంబస్ 10 సెంటీమీటర్స్ ఇన్ లెంగ్త్. అంటే రాంబస్ యొక్క సైడ్స్ 10 సెంటీమీటర్స్ ఉన్నాయి. అండ్ వన్ డయాగ్నల్ ఈజ్ 16 సెంటీమీటర్స్. సో, ఇక్కడ మనం ఒక డయాగ్నలే తీసుకున్నాం అనుకోండి. దాని లెంత్ వచ్చేసి 16 సెంటీమీటర్స్. ఓకేనా? ద ఏరియా ఆఫ్ ద రాంబస్. ఏరియా అనేది ఫైండ్ ఔట్ చేయమన్నారు. ఏరియా ఫైండ్ ఔట్ చేసే ముందు మనకి ఏరియా అంటే ఆఫ్ d1 ఇంటూ dtయే కదా! సో, అంటే ఇంకో డయాగ్నల్ కూడా మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో, అప్పుడు ఫైండ్ ఔట్ చేస్తేనే మనకి ఏరియా అనేది ఫైండ్ ఔట్ చేయగలం. అలా ఫైండ్ ఔట్ చేయాలంటే ఇది టోటల్ 16 అంటే 2 హాఫ్స్ కింద ఉంది కదా! టోటల్ 16 అన్నప్పుడు ఈ లైన్ అనేది 2 హాఫ్స్ కింద ఉంది. అంటే ఇదొక ఎడ్జ్ అండ్ అలాగే ఇక్కడ ఉండేది ఒక ఎడ్జ్. సో, ఇప్పుడు మనకి అనదర్ డయాగ్నల్ తెలుస్తుంది కదా! ఈ వాల్యూ తెలుసు అండ్ అలాగే ఈ వాల్యూ తెలుసు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లో ఉంది. సో, ఇక్కడ వాల్యూ తెలుసుకుంటే ఓవరాల్ డయాగ్నల్ అనేది ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, అలా చేసేటప్పుడు 10, 8 ఒకసారి చూడండి. క్యాన్సిల్ చేయండి. 2 5 అండ్ 2 4 ఓకేనా? 2 5 2 4 మనకి తెలిసిన ట్రిప్లెట్స్ ఏంటి? 3 4 5 అంటే ఇది 3 ఉంటే ఇది 4 హైపోటెన్యూస్ వచ్చేసి 5 ఉన్నట్టు మీనింగ్. ఓకేనా? సో, ఇది 3 ఉంది. ఇక్కడ 8 ఇక్కడ 4 5 అంటే దాని మీనింగ్ ఏంటి? ఇది 2 4 8 ఇది 2 4 10 అంటే 2 3 6 అంటే హాఫ్ డయాగ్నల్ ఎంత? ఈ డయాగ్నల్‌లో హాఫ్ వచ్చేసి 6 అప్పుడు ఫుల్ డయాగ్నల్ ఏమవుతుంది? 12 అయితుంది. ఓకేనా? సో, ఇప్పుడు ఏరియా చూడండి. 1/2 ఇంటూ d1 ఇంటూ d2 ఓకేనా? సో, 1/2 ఇంటూ d1 ఏమవుతుంది? డయాగ్నల్ 1 ఆల్రెడీ మనకు మెన్షన్ చేశారు 16. సో, డయాగ్నల్ 2 మనం ఫైండ్ ఔట్ చేసాం 12. ఓకే. సో, 2 1 2 6 16 6 96 సెంటీమీటర్ స్క్వేర్. సో, ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఆల్రెడీ సేమ్ క్వెషన్ మీకు మనం ఫార్ములాస్ చెప్పేటప్పుడు చెప్పానన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఇఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50%, స్క్వేర్‌లో ఒక్కో సైడ్ కూడా 50% ఇంక్రీజ్ చేశారు. వాట్ విల్ బి ద రేషియో బిట్వీన్ న్యూ అండ్ ఒరిజినల్ ఏరియా ఆఫ్ ద స్క్వేర్. ఓకేనా? సో, ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది. అండ్ అలాగే ఇంక్రీజ్ చేశారు. సో, సైడ్స్ ఇక్కడ ఒక సైడ్ 10 అనుకుందాం లేదా 100 అనుకుందాం. సో, 10 అనుకుందాం. ఓకేనా? సో, 10 అనుకుంటే 4 సైడ్స్ కూడా 10, 10, 10, 10 అవుతున్నాయి. అండ్ అలాగే అనదర్ సైడ్ సో, లేదు అదే స్క్వేర్‌ని ఇంక్రీజ్ చేశారనమాట. ఇదే స్క్వేర్‌ని 50% ఇంక్రీజ్ చేశారు. అంటే ఒక సైడ్ 10 ఉంటే 10లో 50% ఏమవుతుంది? 5. 10లో హాఫే కదా 50 అంటే 5. సో, 5 ఇంక్రీజ్ అయింది. 10 ఉండాల్సింది 5 ఇంక్రీజ్ అయింది. అంటే 10 అలాగే ఇంక్రీజ్ అయిన 5 2 యాడ్ అవ్వడం వల్ల సైడ్ అనేది 15 అయింది. సో, ఇక్కడ ఏరియా ఏంటి? ఏ స్క్వేర్. ఓకేనా? ఏరియా ఏ స్క్వేర్. ఇక్కడ ఏ స్క్వేర్ అంటే 10 స్క్వేర్ 100. ఇక్కడ ఏరియా ఏంటి? 15 స్క్వేర్. అంటే 15 స్క్వేర్ ఏమవుతుంది? 225. సో, ఈ రెండింటి యొక్క రేషియో అడిగారు మనకి. ఓకేనా? వాట్ విల్ బి ద రేషియో బిట్వీన్ ద న్యూ ఏరియా అండ్ ఒరిజినల్ ఏరియా ఆఫ్ ద స్క్వేర్స్. సో, ఈ రెండింటికి ఏరియా అనేది ఫైండ్ ఔట్ చేయమన్నారు. సో, ఇక్కడ చూసుకుంటే క్యాన్సిల్ చేయండి. 25 4 అండ్ అలాగే 25 9 25 4 25 9 225 ఓకేనా? సో, రేషియో వచ్చేసి 4:5 ఉంది కదా! ఆప్షన్ డి పెట్టేస్తాం అంతే. ఆబ్వియస్‌లీ రాంగ్ అయితుంది. ఎందుకంటే మనకి ఏం అడిగారు? రేషియో బిట్వీన్ న్యూ ఏరియా టు ఒరిజినల్ ఏరియా అంటే న్యూ ఏరియా ఇదే కదా! సో, 9:4 అనేది మనం ఆన్సర్ రావాలి. ఎందుకు? రెస్పెక్టివ్‌లీ. సో, అక్కడ క్వెషన్‌లో ఏది మెన్షన్ చేశారో దాని త్రూ మనం ఆన్సర్ రాయాలన్నమాట. ఓకేనా? దాని త్రూ ఆప్షన్ అనేది పెట్టాలి. సో, ఇక్కడ 4:9 ఉంది అండ్ అలాగే 9:4 ఉంది. సో, మనం కన్‌ఫ్యూజన్‌లో గాని, ఫాస్ట్‌గా గాని ఏమాత్రం ఆలోచించకుండా 4:9 పెడితే ఆప్షన్ అనేది ఆబ్వియస్‌లీ రాంగ్ అయిపోతుంది. సో, అలాంటప్పుడు మనం క్వెషన్ ఇంకోసారి చూసి పెట్టాలి. ఓకేనా? 9:4 ఎందుకంటే మనకు అడిగిందేంటి? న్యూ ఏరియా టు ఒరిజినల్ ఏరియా అడిగారు కాబట్టి 9:4 ఓకే. అండ్ నెక్స్ట్ క్వెషన్ చూడండి. ద సైడ్స్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్ ఆర్ ఇన్ ద రేషియో 3:4 అండ్ ఇట్స్ ఏరియా ఈజ్ 7500 మీటర్ స్క్వేర్. వాట్ ఈస్ కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఇట్ 25 పైసా పర్ మీటర్. ఒక మీటర్‌కి 25 పైసా అయితే టోటల్‌గా కాస్ట్ ఏమవుతుందని అడిగారు ఫెన్సింగ్ వేయడానికి. ఓకే. సైడ్స్ ఆఫ్ రెక్టాంగులర్ ఫీల్డ్ 3:4.
సో రెక్టాంగులర్ ఫీల్డ్ ఇది అనుకుందాం. 3:4లో ఉంది. దట్ మీన్స్ బ్రెడ్త్ 3, లెంత్ 4. సో సంథింగ్ ఏదైనా చేంజ్ చేయొచ్చు. ఇట్స్ ఏరియా ఈజ్ 7500. సో ఇక్కడ x అనుకుందాం అనుకోండి. సో 4x ఇంటూ 3x ఏరియా అదే కదా. సో ఏరియా వచ్చేసరికి L ఇంటూ బి. L ఇంటూ బి అంటే ఏంటి? 4x ఇంటూ 3x 7500. 4 3s are 12, x into x square equal to 7500. సో బై 12. సో చూసుకుంటే 12 1 జా 12 6 జా 72. ఓకేనా. ఇంక రిమైనింగ్ ఏముంది? 30. సో 12 3 జా 12 2 జా 24. ఓకేనా. 12 2 జా 24. ఇంక రిమైనింగ్ 60. 12 5 జా 60. సో అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 625. ఎక్స్ ఈక్వల్ టు 25. 25 స్క్వేర్ కదా 625. కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 25. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏం అడిగారు? సో ఇక్కడ ఎక్స్ 25. 4 ఇంటూ ఎక్స్ అంటే ఇక్కడ ఏమవుతుంది? 25 4 జా 100. అండ్ అలాగే ఇక్కడ 3 ఇంటూ 25 75. సరిపోయిందా? వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్? 25 పైసా పర్ మీటర్ అన్నారు. సో మనకి ఫెన్సింగ్ ఏ విధంగా వేస్తారు? పెరిమీటర్కే కదా ఫెన్సింగ్. సో ఫెన్సింగ్ సరౌండింగ్లో వేస్తారు. ఈ సరౌండింగ్ అంటే దీన్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు దాని పెరిమీటరే కదా. పెరిమీటర్ ఏమవుతుంది? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. సో ఎల్ వచ్చేసి 100, బి వచ్చేసి 75. సో 100 ప్లస్ 75 175. 175 ఇంటూ 2 350 ఇంటూ మనకి పర్ మీటర్కి 25 పైసా. సో అంటే 350 మీటర్స్కి 350 ఇంటూ 25 పైసా. సో పైసాని రూపీస్లోకి కన్వర్ట్ చేద్దాం. ఓకే. సో 0 0 5 5 జా 5 2 జా 35 ఇంటూ 5 ఏమవుతుందో ఒకసారి చూడండి. 5 5 జా 25, 5 3 జా 15 and 17. 175 by 2. So 175 by 2 means 87.50. సో టోటల్ కాస్ట్ ఏమవుతుంది? 87.50. ఓకే రూపీస్. ఓకేనా. సో మనకు వచ్చేసి ఫెన్సింగ్ అనేది ఎప్పుడు కూడా సరౌండింగ్లో వేస్తారు. ఓకేనా. అలాంగ్ విత్ దిస్ ట్రాక్. సో ఈ మొత్తానికి మనం ఏమనుకుంటాం? ఇదంతా కూడా పెరిమీటర్ కదా. సో పెరిమీటర్కి మనం కాస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో పెరిమీటర్ టోటల్ ఏమవుతుంది? పెరిమీటర్ వాల్యూ. సో పెరిమీటర్ వాల్యూ వచ్చేసరికి మనకి ఏమైంది? 350 అయింది. సో ఒక మీటర్ 350 మీటర్స్. ఒక మీటర్కి 25 పైసా అయితే ఓవరాల్గా 350 మీటర్స్కి ఏమవుతుంది? సో 25 పైసా. పైసాని రూపీస్లో కన్వర్ట్ చేస్తాం. దట్ మీన్స్ 25/100. ఓకేనా. 350 ఇంటూ 25/100. సో క్యాన్సిల్ చేయగా 87.50 రూపీస్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద సైజ్ ఆఫ్ ఏ టైల్ ఈజ్ 9 inches by 9 inches. ఓకేనా. హౌ మెనీ టైల్స్ ఆర్ రిక్వైర్డ్ టు కవర్ 12 feet వైడ్ అండ్ 18 feet లాంగ్ ఫ్లోర్? సో ఎన్ని టైల్స్ అనేది మనకు అవసరం 12 feet వైడ్ 18 feet లాంగ్ ఫ్లోర్కి? ఓకేనా. సో ఇక్కడ ఒకసారి చూసుకుంటే ఇదంతా కూడా మనం ఫ్లోర్ అనుకుందాం. ఓకేనా. ఇదంతా కూడా ఫ్లోర్. సో దట్ మీన్స్ ఇదంతా 12 feet ఉందనుకుందాం. లేదు, ఇది 12 feet వైడ్ 18 feet లాంగ్ కదా. సో 18 feet లాంగ్ అండ్ అలాగే 12 feet వైడ్ అనుకున్నాం. సో మనకి ఇక్కడ టైల్ వచ్చేసి 9 inches by 9 inches ఇంచెస్లో ఉంది ఇక్కడ. సో టైల్ వచ్చేసి ఇంచెస్. దట్ మీన్స్ 9/9. సో ఈ విధంగా టైల్ అనేది ఉంది అనుకుంటే 9/9లో. సో ఇలాంటి టైల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ టైల్స్ అనేవి మనం ప్లేస్ చేయొచ్చు 9/9. ఓకేనా. సో ఒకసారి చూడండి. సో ఇది ఒక టైల్ అనుకుందాం. ఓకే. అలాంటి టైల్స్ ఎన్ని పడతాయి మనకి ఓవరాల్గా? సో ఈ మొత్తం ఓవరాల్ ఫ్లోర్కి ఎన్ని టైల్స్ అనేవి మనకి తీసుకుంటుంది? టైల్స్ యొక్క ఎన్ని టైల్స్ ఉన్నాయని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓవరాల్గా 18 feet కదా. సో ఇక్కడ చూసుకుంటే మనకి 1 feet ఈక్వల్ టు 12 inches. ఓకేనా. 1 feet ఈక్వల్ టు 12 inches. మనం టైల్స్ అనేవి ఎన్నో ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సో టోటల్గా ఇక్కడ ఈ ఫీట్స్ని ఇంచెస్లోకి కన్వర్ట్ చేస్తాం. సో 18 feet అంటే 18 into 12. 12 feet అంటే 12 into 12. ఓకేనా. ఇదంతా కూడా మనకి ఏరియా. సో ఈ ఏరియాలోకి ఎన్ని టైల్స్ వస్తాయి కాబట్టి మనం ఏం చేస్తాం? 12 into 12 into 18 into 12. సో అంటే ఎల్ ఇంటూ బి ఈ రెండు తీసుకున్నాం. బై మనకి ఎన్ని టైల్స్ కావాలంటే ఒక టైల్ యొక్క ఎంత. సో ఈ ఏరియాలోకి మనకి ఎన్ని టైల్స్ కావాలి అంటే టైల్స్ యొక్క ఏరియా ఏంటి? 9/9.
సో ఈ విధంగా చేస్తే మనకి నెంబర్ ఆఫ్ టైల్స్ వస్తాయి. ఓకేనా. సో ఇక్కడ క్యాన్సిల్ చేయండి. 9 1 జా 9 2 జా 3 3 జా 3 4 జా 3 3 జా 3 1 జా 3 4 జా. ఓకేనా. సో ఇక్కడ ఏమైంది 12 ఇంటూ 4 ఇంటూ 2 ఇంటూ 4. ఓకే. సో చూసుకుంటే 12 4 జా 48, 2 4 జా 8. ఓకేనా. 8 8 జా యూనిట్ డిజిట్ చెక్ చేయండి. 8 8 జా 64. దట్ మీన్స్ యూనిట్ డిజిట్ 4 రావాలి. ఇక్కడ 24 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో 48 కంటే 24 చిన్నదే కదా, మల్టిపుల్ చేస్తున్నాం మనం, డివైడ్ కాదు. సో ఆబ్వియస్లీ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లేదు 48 8 జా 384, ఏదైనా ఓకే. ఓకేనా. సో మనకి వచ్చేసరికి ఎన్ని టైల్స్ కావాలి అలాంటివి? సో టోటల్గా ఇలాంటి టైల్స్ వచ్చేసి 384 టైల్స్ కావాలి. 9x9 సైజువి 384 టైల్స్ అయితే సో అప్పుడు ఫ్లోర్ మొత్తం ఫిల్ అవుతుంది. ఓకేనా. సో మనకి ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ అడిగారంటే ఈ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో మనకి ఏ టైల్ కావాలి, సో ఏరియా బై మన యొక్క టైల్ సైజ్, అప్పుడు నెంబర్ ఆఫ్ టైల్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. సో 384 టైల్స్. 20 meter long and 15 meter broad hall is surrounded by a veranda with a uniform width 2.5 meters. Find the cost of flooring the veranda at 3.50 per square meters. Okay, ఇక్కడ చూడండి 20 meters long and 15 meters broad hall ఉంది. సో ఒక 15 meters broad hall ఈ విధంగా ఉంది. సో సరౌండెడ్ బై వరండా, దీని చుట్టూ కూడా ఒక వరండా ఉంది విత్ యూనిఫామ్ విత్ 2.5 మీటర్స్. సో దట్ మీన్స్ ఇక్కడ నుండి ఇక్కడికి 2.5 విత్తో ఒక వరండా ఉంది. సో దట్ మీన్స్ సో ఇక్కడ చూడండి ఇది ఏదైతే ఉందో ఈ గ్యాప్, ఈ డిస్టెన్స్, ఈ స్పేస్, సో ఆ స్పేస్ అంతా కూడా ఏంటి మనకి వరండా. ఓకేనా. సో ఈ వరండా వచ్చేసి విత్ 2.5, ఫైండ్ ద కాస్ట్ ఫ్లోరింగ్ వరండా 3.5 మీటర్ స్క్వేర్. సో 1 మీటర్ స్క్వేర్కి 3.5 రూపీస్ తీసుకుంటే ఓవరాల్ వరండా మొత్తానికి ఎంత కాస్ట్ అవుతుంది అన్నారు. సో దాని యొక్క ఎన్ని మీటర్స్ ఉందో వరండా మనం ఫైండ్ అవుట్ చేయాలి, అంతే కదా. సో అలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది 20 కదా, సో ఇక్కడ 2.5 అండ్ అలాగే ఇక్కడ ఒక 2.5 యాడ్ అయింది. సో అలా యాడ్ అవడం వల్ల 5 యాడ్ అయింది కదా, బోత్ సైడ్స్ 2.5 అంటే. సో ఈ పైన వచ్చే లైన్ ఏమవుతుంది 25 మీటర్స్. అండ్ అలాగే ఇది 15 కదా, సో 15కి ఇక్కడ ఒక 2.5 ఇక్కడ ఒక 2.5 అంటే 5 యాడ్ అవుతుంది, దట్ మీన్స్ 20 అవుతుంది. సో 25 ఇంటూ 20, సో ఎక్స్టర్నల్ ఏరియా. ఓకేనా. ఎక్స్టర్నల్ ఏరియా 25 ఇంటూ 20 500 మైనస్ ఇంటర్నల్ ఏరియా 20 ఇంటూ 15 300. అంటే ఈ పాత్ లేదా వరండా యొక్క ఏరియా కావాలంటే ఏం చేస్తాం, ఈ ఏరియాలోంచి ఓవరాల్ బయట ఏరియాలోంచి ఇన్నర్ ఏరియా మైనస్ చేస్తేనే కదా మనకి స్పేస్ అనేది తెలుస్తుంది. ఓకే. సో అలా చేసేటప్పుడు మనకి ఏమొచ్చింది 200 మీటర్ స్క్వేర్ వచ్చింది. ఓకేనా. సో 1 మీటర్ స్క్వేర్కి 3.50 రూపీస్ అయితే 200 మీటర్ స్క్వేర్కి ఎంత కాస్ట్ అవుతుంది. ఓకేనా. సో దట్ మీన్స్ 200 ఇంటూ 3.5, దట్ మీన్స్ 3.5 ఇంటూ 2 7, సో 700 రూపీస్. ఓకేనా. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. 700 రూపీస్ అయింది మనకి కాస్ట్ ఈ వరండా కన్స్ట్రక్షన్కి. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the area of a rectangular plot is increased by 30% and its width remain as it is was before. What will be the ratio between the area of new rectangle and original rectangle? సో న్యూ రెక్టాంగిల్కి ఒరిజినల్ రెక్టాంగిల్కి ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా. సో ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్, సో ఎల్ ఇంటూ బి, అంటే ఇది ఇంక్రీజ్ అయింది. ఓకేనా. ఏరియా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఎల్ ఇంటూ బి, దీని యొక్క ఏరియానే ఇంక్రీజ్ అయింది అన్నారు, మనకి ఏరియానే రేషియో అడిగారు. ఓకేనా. సో దీని యొక్క ఏరియా మనకు తెలియదు కాబట్టి 100 అనుకుందాం, ఎల్ ఇంటూ బి 100 అనుకుందాం, ఇది ఏరియానే. ఓకేనా. సో ఇంతకు ముందు సైడ్స్ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి ఫైండ్ అవుట్ చేసాం ఎల్ ఇంటూ బి అని, కానీ ఇక్కడ డైరెక్ట్గా ఏరియానే ఇంక్రీజ్ అయింది అన్నారు. సో మనకి ఇక్కడ తెలిసిన ఏరియా 100 అనుకుందాం, ఇక్కడ ఇంక్రీజ్డ్ బై 30%, ఏరియానే ఇంక్రీజ్ అయింది అంటే 100కి 30% యాడ్ అవడం వల్ల 130 అయింది. సో మనకి ఇక్కడ అడిగింది ఏంటి, రేషియో బిట్వీన్ ఏరియా ఆఫ్ న్యూ రెక్టాంగిల్ టు రేషియో ఆఫ్ ఒరిజినల్ రెక్టాంగిల్. ఇక్కడ కూడా న్యూ టు ఒరిజినల్ అడిగారు, సో ఏరియానే, సో అదే ఏరియా యొక్క రేషియో అడిగారు. దట్ మీన్స్ న్యూ ఏరియా 130, ఓల్డ్ ఏరియా 100. సో 0 0 క్యాన్సిల్ అవగా 13:10 అవుతుంది. ఓకేనా. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, if the wheel of an engine of a train 4 and 2/7 meters in circumference makes 7 revolutions in 4 seconds, what is the speed of the train? సో ఒక వీల్ ఉంది, ఇంజిన్ యొక్క వీల్,
సో, ఒక రెవల్యూషన్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ స్టార్ట్ అయ్యి బాటమ్‌లో మళ్ళీ ఇలా తిరిగి మళ్ళీ ఇక్కడికొచ్చేసరికి ఒక రెవల్యూషన్ అని మీనింగ్. ఓకేనా? సో, అలా ఇంజిన్ ఆఫ్ ట్రైన్ 4 and 2/7 మీటర్స్ ఇన్ సర్కంఫరెన్స్ మేక్స్ 7 రెవల్యూషన్స్ ఇన్ 4 సెకండ్స్. ఓకేనా? 4 and 2/7 మీటర్స్ సర్కంఫరెన్స్ అంటే వీల్ అంటే సర్కిల్ గదా! సర్కిల్ యొక్క 2πr ఏమైంది? 4 and 2/7. సో, దట్ మీన్స్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది. ఫ్రాక్షన్‌లోకి కన్వర్ట్ చేయండి. 7 4 28 ప్లస్ 2 30. 30/7 మీటర్స్ ఉంది దీని యొక్క సర్కంఫరెన్స్. ఓకేనా? మేక్ 7 రెవల్యూషన్స్ ఇన్ 4 సెకండ్స్. 7 రెవల్యూషన్స్ 4 సెకండ్స్‌లో చేసేయన్నమాట. ఇప్పుడు 1 రెవల్యూషన్‌కి 30/7 డిస్టెన్స్ అయితే టోటల్‌గా 7 రెవల్యూషన్స్‌కి ఏమవుతుంది? ఓకేనా? సో, 30/7 మీటర్స్ 1 రెవల్యూషన్ అంటే సర్కంఫరెన్స్ 30/7 మీటర్స్ ట్రావెల్ చేసింది. అంటే 7 రెవల్యూషన్స్ వెళ్ళింది ట్రావెల్. అంటే అప్పుడు ఏమవుతుంది? 30/7 ఇంటూ 7 కదా! సో, దట్ మీన్స్ 30 మీటర్స్ ట్రావెల్ చేసింది. ఈ 30 మీటర్స్ కూడా ఇక్కడ ఏమన్నారు? 7 రెవల్యూషన్స్ అంటే డిస్టెన్స్ 30 మీటర్స్. ఆ 30 మీటర్స్ 4 సెకండ్స్‌లో ట్రావెల్ చేసింది. ఓకేనా? 30 మీటర్స్ ట్రావెల్ ఇన్ 4 సెకండ్స్. సో, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్? ట్రైన్ యొక్క స్పీడ్ అడిగారు. స్పీడ్ అంటే ఏంటి? డిస్టెన్స్ బై టైమ్. మనకు తెలిసిన డిస్టెన్స్ 30 మీటర్స్ బై టైమ్ 4 సెకండ్. కానీ ఆన్సర్‌లో మనకిక్కడ కిలోమీటర్ పర్ హవర్‌లో ఉంది. ఓకేనా? కిలోమీటర్ పర్ అవర్ అంటే మనది ఇది మీటర్ పర్ సెకండ్. ఓకేనా? మీటర్ పర్ సెకండ్ అనేది కిలోమీటర్ పర్ అవర్‌లోకి కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 18/5. ఓకే. 5 1 జా 5 6 జా 2 2 జా 2 3 జా 2 1 జా 2 9 జా 3 9 జా 27 కిలోమీటర్ పర్ హవర్. సో, స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈస్ కిలోమీటర్ పర్ హవర్. ఓకేనా? సో, ఎప్పుడైనా ఒక సర్కిల్ లేదా వీల్ అనేది రెవల్యూషన్ చేసింది అంటే ఒక రెవల్యూషన్ అనేది దాని యొక్క సర్కంఫరెన్స్‌కి ఈక్వల్. అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి 1 రెవల్యూషన్ చేసింది. మళ్ళీ ఇక్కడికి ఎండ్ అయిందంటే ఒక రెవల్యూషన్ కంప్లీట్ అయింది. అంటే ఇదంతా మనకి 2πr కదా సర్కంఫరెన్స్. సో, 1 రెవల్యూషన్ ఈక్వల్ టు 2πr అని మీనింగ్. సో, అదే 2πr తీసుకున్నాం 30/7 అయింది. ఓకేనా? సో, దాని నుండి మనం 7 రెవల్యూషన్స్ ఏమైంది? 30 మీటర్స్ వచ్చింది. 1 రెవల్యూషన్ 30/7 అయితే 7 రెవల్యూషన్స్ 30 మీటర్స్. అప్పుడు అది డిస్టెన్స్. అండ్ అలాగే టైమ్ ఇచ్చారు 4 సెకండ్స్ అని. దాని నుండి స్పీడ్ ఫైండ్ ఔట్ చేయమన్నారు 27 కిలోమీటర్ పర్ హవర్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద హైట్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈస్ డిక్రీజ్డ్ బై 40% అండ్ ఇట్స్ బేస్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 40%, వాట్ విల్ బి ద ఎఫెక్ట్ ఆన్ ఇట్స్ ఏరియా? సో, ఒక ట్రయాంగిల్ ఈ విధంగా ఉంది. ఓకేనా? సో, ట్రయాంగిల్ ఈ విధంగా ఉంది. అదే ట్రయాంగిల్ హైట్ డిక్రీజ్ 40%. సో, దీన్ని నేను 100 అనుకున్నా. దీన్ని కూడా 100 అనుకున్నా. ఓకేనా? ట్రయాంగిల్ హైట్ 100 అనుకున్నా. బేస్ కూడా 100 అనుకున్నా. సో, దీని నుండి 40% డిక్రీజ్ అయింది హైట్ వచ్చేసి. సో, ఇదే ట్రయాంగిల్ హైట్ 40% డిక్రీజ్ అయింది. ఓకేనా? 100 ఉండేది 40% డిక్రీజ్ అవ్వడం వల్ల 60 అయింది హైట్. అండ్ అలాగే బేస్ ఇంక్రీజ్డ్ 40%. సో, బేస్ 100 ఉంది. 40% ఇంక్రీజ్ అయింది. దట్ మీన్స్ ఏమైంది? 140 అయింది బేస్. అప్పుడు ఏరియా అనేది చేంజ్ అవుతుందా లేదా? ఆ ఎఫెక్ట్ ఏమైతుంది అని అడిగారు మనకి. ఓకేనా? వాట్ విల్ బి ద ఎఫెక్ట్ ఆన్ ఇట్స్ ఏరియా? ఏరియా చేంజ్ అయితుందా? చేంజ్ అవ్వదా? డిక్రీజా? ఇంక్రీజా? ఏమవుతుంది అనేది ఫైండ్ ఔట్ చేయమన్నారు. సో, ఇక్కడ ఏరియా ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఏరియా ఏంటి? ఆల్రెడీ మనకి 2 తెలుసు కదా! బేస్ అండ్ హైట్, బేస్ అండ్ హైట్. ఓకే. సో, ఇక్కడ బేస్ అనేది 100 అనుకున్నాం మనం. సో, 100 అనుకోవడం వల్ల హైటు 40% డిక్రీజ్ అవ్వడం వల్ల 60 రిమైనింగ్ ఉంది. సో, ఇలాగే 100 ఉంది 40% డిక్రీజ్ అవ్వడం వల్ల 140 అయింది. ఓకేనా? సో, ఇప్పుడు ఒరిజినల్ ట్రయాంగిల్ వచ్చేసి 10 into 10 100 అనుకుందాం. ఇక్కడ అలాగే లేదు 1000 గాని, 100 గాని ఏదైనా అనుకుందాం. సారీ. హాఫ్ BH కదా! సో, 1/2 into 10 into 10. 2 1 జా 2 5 జా. ఇక్కడికొచ్చేసరికి 50 అయింది. సో, ఏరియా ఏమైంది? 50. ఇక్కడ ఏరియా ఏమవుతుంది? హాఫ్ BH. సో, 1/2 into 6 into 14. 2 1 జా 2 7 జా 6 7 జా 42. సో, ఇక్కడ ఏరియా ఏమైంది? 42 అయింది. అంటే ఎంత పర్సెంటేజ్ తగ్గింది? సో, ఎంత పర్సెంటేజ్ తగ్గిందంటే డిక్రీజ్డ్ వాల్యూ బై ఒరిజినల్ వాల్యూ ఇంటూ 100. ఓకేనా? ఎంత ఇంక్రీజ్ అయిందంటే ఇంక్రీజ్ బై ఒరిజినల్ వాల్యూ ఇంటూ 100. సో, డిక్రీజ్ అయింది. ఎంత డిక్రీజ్ అయింది? 8. సో, 50లోంచి 50 - 42 8 కదా డిక్రీజ్ అయింది. 8 బై ఒరిజినల్ వాల్యూ 50 ఇంటూ 100. సో, డిక్రీజ్ అయిందని మనకు తెలుస్తుంది. ఎందుకు 50 ఉండేది 42 అయిందంటే డిక్రీజే కదా! సో, డిక్రీజ్ ఎక్కడుంది? ఆప్షన్ ఒకటుంది డైరెక్ట్‌గా పెట్టేయొచ్చు. లేదు ఇంకో ఆప్షన్ కూడా ఇక్కడ డిక్రీజ్ ఉంది అనుకోండి. ఇలా ఫైండ్ ఔట్ చేస్తాం. 8/50 ఇంటూ 100. 50 1 జా 50 2 జా
సో 8 2 జా 16. సో 16% డిక్రీజ్. ఓకేనా, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, a blanket when bleached decreases in length by 20% and breadth by 50%. What is the percentage decrease in area? సో ఒకసారి చూడండి. సో ఈ క్వశ్చన్ ఉంది కదా, సో రెండు కూడా ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ, ఓకేనా. సో ఇంక్రీజ్ 40%, డిక్రీజ్ 40%, అలా రెండు కూడా సేమ్ అయ్యేటప్పుడు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, ఓకే, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ సేమ్ వాల్యూ ఉంటే 40-40 లేదా 20-20 30-30 అలా ఉంటే, సో అది ఎప్పుడూ కూడా డిక్రీజే అవుతుంది. సో రెండు వాల్యూస్ సేమ్ ఉంటే ఒకటి ఇంక్రీజ్ వన్ డిక్రీజ్ అయ్యేటప్పుడు, అండ్ అలాగే రెండు వాల్యూస్ కూడా సేమ్ పర్సంటేజ్ ఉంటే అలాంటప్పుడు అది ఎప్పుడు కూడా డిక్రీజ్ అవుతుంది. దట్ టు ఎంత డిక్రీజ్ అయింది వాల్యూ కావాలంటే x²/100. ఓకేనా, ఎంత డిక్రీజ్ అయింది వాల్యూ కావాలంటే x²/100. ఎక్స్ అనేది మనం 40 అనుకుందాం, ఎందుకు రెండు కూడా 40 కదా. 40² 1600/100. సో రెండు జీరోస్ పోను 16 ఉంది అంటే మనకు ఆబ్వియస్లీ డిక్రీజ్ అని తెలుసు. సో కాబట్టి 16% డిక్రీజ్. ఓకేనా, సో ఇలా రెండు వాల్యూస్ కూడా సేమ్ ఇస్తే డైరెక్ట్ చేసేయండి, x²/100 డిక్రీజ్. ఓకేనా, x²/100% డిక్రీజ్. ఎప్పుడు రెండు కూడా సేమ్ వాల్యూస్ ఉంటాయి. ఒకవేళ డిఫరెన్స్ 20-30 30-20 ఉందంటే ఈ విధంగా మనం చేయాల్సిందే. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ బ్లాంకెట్ వెన్ బ్లీచ్డ్ డిక్రీజెస్ ఇన్ లెంత్ బై 20% అండ్ బ్రెడ్త్ బై 15%. ఒకవేళ ఇక్కడ 20 and 20 ఉందంటే మనం డైరెక్ట్గా ఏం చేస్తాం, స్క్వేర్/100 చేస్తాం. కానీ ఇక్కడ రెండు డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. సో అలాంటప్పుడు ఒక బ్లాంకెట్ తీసుకున్నాం ఈ విధంగా. ఓకేనా, బ్లాంకెట్ యొక్క లెంత్ 100 అనుకున్నా, బ్రెడ్త్ కూడా 100 అనుకున్నా. ఓకేనా, సో ఇది ఒక బ్లాంకెట్ రెక్టాంగిల్లోనే ఉంటుంది కదా. సో ఇది స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ ఏదైనా అనుకోవచ్చు. సో అది 100 అనుకున్నా. సో బ్లీచ్ చేయడం వల్ల లెంత్ అనేది 20% డిక్రీజ్ అయింది. అంటే ఏమైంది, 80% అయిపోయింది. అండ్ అలాగే బ్రెడ్త్ కూడా డిక్రీజ్ అయింది 15%. సో 15 డిక్రీజ్ అవ్వడం వల్ల 85 అయింది. ఓకేనా, సో ఈ విధంగా ఉండే బ్లాంకెట్ బ్లీచ్ చేయడం వల్ల కంప్రెస్ అయింది. సో డిక్రీజ్ అయింది. లెంత్ అనేది 20, బ్రెడ్త్ అనేది 15% డిక్రీజ్ అవ్వడం వల్ల 80-85 అయింది. సో ఏరియాలో ఎంత డిక్రీజ్ అయింది అన్నారు. ఓకేనా, 100 × 100 10,000, 85 × 80. ఓకేనా, 85 × 80 తీసుకుంటే 8 8 జా 64 అంటే 6400, 5 8 జా 40 అంటే ఏమవుతుంది 6800 అయింది. ఓకే, ఇక్కడ 10,000 అండ్ అలాగే ఇక్కడ 6800, జీరోస్ జీరోస్ క్యాన్సిల్ అయ్యి 100 అండ్ 68 ఉంది. సో ముందు ఏరియా వచ్చేసి 100 ఉండేది, ఇప్పుడు ఏరియా 60 అయింది. ఎంత డిక్రీజ్ అయింది, సో మనకు కావాల్సిన డిక్రీజ్డ్ పర్సంటేజ్ కాబట్టి డిక్రీజ్డ్ బై ఒరిజినల్ వాల్యూ ఇంటూ 100. ఎంత డిక్రీజ్ అయింది, 100 - 38, సారీ 100 - 68 32 బై 100 × 100. సో 100 క్యాన్సిల్ అవగా ఏమవుతుంది, 32% డిక్రీజ్ అయింది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఈస్ 25 meters. If the perimeter of rectangle is 210 meters, what is its area? The difference between length and breadth of rectangle. సో దీనికి దీనికి మధ్యలో డిఫరెన్స్ అనేది 25 అన్నారు. ఇఫ్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ 210, సో 2 × L + B = 210. ఓకేనా, సో అప్పుడు 2 అనేది బై అయిపోతుంది కదా. సో 2 1 జా 2 105 జా అప్పుడు ఏమవుతుంది, L + B అనేది 105 అవుతుంది. సో డిఫరెన్స్ బిట్వీన్ లెంత్ అండ్ బ్రెడ్త్ అంటే L - B కదా. సో L + B 105, L - B 25. సో ఇప్పుడు సింప్లిఫై చేయండి, BB గెట్ క్యాన్సిల్. సో లేదా మైనస్ ప్లస్ మైనస్ తీసుకుందాం. సో ఇక్కడ చూడండి, సో L + B 105, L - B 25. సింప్లిఫై చేసేటప్పుడు ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకేనా, సో LL క్యాన్సిల్ అవగా B + B 2B = 105 - 25 ఏమవుతుంది, 100 - 20 80. ఓకే, సో 80 అవుతుంది. అప్పుడు బ్రెడ్త్ వాల్యూ ఏమవుతుంది 40. సో బ్రెడ్త్ వాల్యూ 40. సో ఈ B అనేది ఈ రెండు ఈక్వేషన్లో ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేసి వాల్యూ వస్తుంది. సో L + B 105 తీసుకున్నాం, లేదా L - B 25, B వచ్చేసి 40 కదా. L - B వచ్చేసి ఈక్వల్కి అవతల వెళ్తే ప్లస్ అవుతుంది. సో 25 + 40 ఏమవుతుంది, L = 65. సో ఇక్కడ వాల్యూ 65. మనకు కావాల్సింది ఏరియా, ఏరియా = లెంత్ × బ్రెడ్త్. సో లెంత్ × బ్రెడ్త్ 65 × 40. ఓకేనా, సో 65 2 జా 130.
సో 65 ఇంటూ 4 అంటే 132 ఇంటూ 2 2600 మీటర్ స్క్వేర్. ఓకే. సో 65 4 అన్న, 65 ఇంటూ 2 ఇంటూ 2 అన్న. సో మనకు 65 ఇంటూ 65 డబుల్ చేస్తే 13 అని తెలుసు. సో 113 డబుల్ చేస్తే 260 అని తెలుసు. సో 2600 మీటర్ స్క్వేర్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద సైడ్ ఆఫ్ రాంబస్ ఈజ్ 25 మీటర్స్. సో రాంబస్ తీసుకున్నాం ఈ విధంగా. ఒక సైడ్ 25 మీటర్స్ అండ్ వన్ ఆఫ్ డయాగ్నల్ 30. సో డయాగ్నల్ 30. వాట్ ఈజ్ ఏరియా? సో డయాగ్నల్ అనేది 30 అన్నారు. ఓకేనా. సో అప్పుడు హాఫ్ వాల్యూ ఏమవుతుంది? 15. ఓకే. సో ఓవరాల్గా 30 అంటే ఇది 15 అవుతుంది. రిమైనింగ్ డయాగ్నల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాని నుండి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది 25 అంటే దీన్ని క్యాన్సిల్ చేయగా మనకి ఏమవుతుంది? 5 5జా, ఇది 5 3జా. మనకి తెలిసిన ట్రిప్లెట్స్ 3 4 5 అంటే ఇక్కడ వచ్చే వాల్యూ 4 కదా. ఇది 3 4 5. సో ఇది 4 అయినప్పుడు 3 3జా 3 5జా అయ్యేటప్పుడు ఇదేమవుతుంది? 3 4జా 3 4జా 12. సారీ 5 5జా 25, 5 3జా 15. ఓకేనా. 5 5జా 5 3జా అయితే 5 4జా ఏమవ్వాలి? 20. అంటే హాఫ్ డయాగ్నల్ 20 అయితే ఫుల్ డయాగ్నల్ ఏమవుతుంది? 40. ఇక్కడ ఇది ఫుల్ డయాగ్నల్ 30. మనకి ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఆఫ్ D1 ఇంటూ D2. సో ఆఫ్ D1 వచ్చేసి మనకి క్వశ్చన్లో మెన్షన్ చేశారు 30. D2 మనం ఫైండ్ అవుట్ చేసాం ఓవరాల్ వాల్యూ 40. ఓకేనా. సో 20 30 ఇంటూ 20 600 స్క్వేర్ మీటర్స్. ఓకేనా. సో రాంబస్ యొక్క ఏరియా ఏమవుతుంది? 600 స్క్వేర్ మీటర్స్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే ద ఏరియా ఆఫ్ ఏ పారలగ్రామ్ ఈజ్ 162 స్క్వేర్ మీటర్స్. సో పారలగ్రామ్ ఈ విధంగా ఉంది. ఓకేనా. సో ఏరియా వచ్చేసి 162 అన్నారు. ఇఫ్ ఆల్టిట్యూడ్ ఈజ్ ట్వైస్ ద కరస్పాండింగ్ బేస్. బేస్కి ఆల్టిట్యూడ్ అనేది ట్వైస్. ఓకేనా. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద బేస్. సో ఇక్కడ నార్మల్లీ ఏరియా ఫార్ములా ఏంటి? బేస్ ఇంటూ హైటే కదా ఏరియా. ఓకేనా. సో మనకి ఇక్కడ పారలగ్రామ్కి వచ్చేసరికి బేస్ ఇంటూ హైట్ వచ్చేసి ఏరియా. సో మనకి ఇక్కడ ఏమన్నారు? ఆల్టిట్యూడ్ హైట్ ఏదైతే ఉందో ట్వైస్ ద కరస్పాండింగ్ బేస్. బేస్కి ట్వైస్ ఉంది. సో అంటే హైట్ అనేది 2 ఇంటూ బి. బేస్కి ట్వైసే కదా. సో హైట్ అనేది బేస్కి 2 టైమ్స్ ఉంది. అంటే 1 హైట్ ఈక్వల్ టు 2b. ఓకేనా. సో ఇక్కడ b అనేది bలోనే ఉంటుంది. హైట్ వచ్చేసి 2b అయిపోతుంది. దట్ ఈజ్ ఏరియా ఎంత ఇచ్చారు మనకి? 162 స్క్వేర్ మీటర్స్. b ఇంటూ 2b 2b స్క్వేర్ 162, b స్క్వేర్ 162 by 2 దట్ ఈజ్ 81. దెన్ b ఈక్వల్ టు 9. సో మనకి బేస్ అనేది 9 వచ్చింది. బేస్ 9. హైట్ అనేది ఏమవుతుంది? 2b కదా. సో దట్ మీన్స్ 2 ఇంటూ 9 అంటే హైట్ వచ్చేసి 18 అయింది. మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి? ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద బేస్. ఓన్లీ బేస్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయమన్నారు. దట్ ఈజ్ 9 మీటర్స్. ఓకేనా. ఒకవేళ హైట్ అనేది ఆల్టిట్యూడ్ అనేది మనకు అడిగితే 18 మీటర్స్. ఓన్లీ బేస్ అడిగారు కాబట్టి 9 మీటర్స్. ఓకేనా. సో హైట్ అనేది బేస్కి 2 టైమ్స్ ఉంది. ఒకవేళ హైట్ బేస్ రేషియో తీసుకుంటే ఈ విధంగా 2:1 వస్తుంది. సో h ఈక్వల్ టు 2b అనమాట. ఓకేనా. సో అంటే ఇటు వాల్యూ ఎంత ఉందో దీని వాల్యూ ట్వైస్ చేస్తే అంత వాల్యూ రావాలి అని మీనింగ్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఈజ్ 1500 స్క్వేర్ మీటర్స్. సో ట్రెపీజియం ఈ విధంగా తీసుకుంటే ఏరియా ఆఫ్ a plus b into h equal to 1500 square meters. If the parallel sides are in the ratio 12:18, ఇది 12 అనుకుంటే ఇది 18. The distance between parallel sides is 32. సో ఇక్కడికి వచ్చేసరికి వాల్యూ 32. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద స్మాలర్ ప్యారలల్ సైడ్? స్మాలర్ ప్యారలల్ సైడ్ ఏదైతే ఉందో దాని వాల్యూ అనేది మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా. సో మనకి రేషియో ఇచ్చారు 12:18 అని. సో దట్ మీన్స్ 12x 18x అనుకుందాం. సో ఆఫ్ ఏ వచ్చేసి 12x ప్లస్ బి వచ్చేసి 18x ఇంటూ హైట్ మనకి ఇచ్చారు ఆల్రెడీ 32 ఈక్వల్ టు 1500. ఓకేనా. 2 1 2 16. సో 12 ప్లస్ 18 ఏమవుతుంది? 12 ప్లస్ 18 30. సో 30x ఇంటూ 16 ఈక్వల్ టు 1500. సో 31 30 50 1500. ఓకేనా. x ఈక్వల్ టు 50/16. సో క్యాన్సిల్ చేద్దాం. 16తో 15, 16 3 48. ఓకేనా. 16 3 48 అండ్ రిమైనింగ్ ఏముంది? 2 పాయింట్ పెట్టుకుంటే 0. 16
సో 3 పాయింట్స్‌లో ఎక్కడైనా ఆన్సర్ ఉందా? సో అప్రాక్సిమేట్‌లీ 3.3 ఓకే. సో 3.3 మీటర్స్ అప్రాక్సిమేట్‌లీ వాల్యూ వచ్చింది 3.3 మీటర్స్ ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ one of 4 angles of a rhombus is 90 degrees. If each side of rhombus is 20 centimeters, what will be the length of the longer diagonal? సో రాంబస్ ఈ విధంగా ఉందని తీసుకుందాం ఓకేనా. సో ఈ విధంగా తీసుకుంటే ఏదైనా ఒక యాంగిల్ అందులో 90 డిగ్రీస్ అన్నారు ఓకేనా. వన్ ఆఫ్ 4 యాంగిల్స్ ఆఫ్ రాంబస్ ఈజ్ 90 డిగ్రీస్. సో ఒక యాంగిల్ 90 డిగ్రీస్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఒక డయాగ్నల్ అవుతుందిగా ఇది. సో ఇఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ రాంబస్ ఈజ్ 20, సో ఇక్కడ 20 ఉంటే ఇక్కడ 20, వాట్ విల్ బి ద లెంత్ ఆఫ్ లాంగర్ డయాగ్నల్? సో ఇదే మనం లాంగర్ డయాగ్నల్ అనుకుంటే సో దీని యొక్క లెంత్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు ఓకేనా. సో ఇదే యాక్చువల్లీ లాంగర్ డయాగ్నల్. సో ఇక్కడ తీసుకుంటే ఇక్కడ 90 కదా. సో మనకి 90 అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓకేనా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చేటప్పుడు ఏం చేస్తాం, ఏదో ట్రిప్లెట్స్ ఆర్ పైథాగరస్. మనకి ఇక్కడ 20 అండ్ 20 1:1 రేషియోలో ఉన్నాయి. సో మనకి ట్రిప్లెట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడం కొంచెం కష్టమవుతుంది. సో అలాంటి టైంలో మనం ఏం చేద్దాం, పైథాగరస్ ఓకేనా. సో పైథాగరస్ కావాలంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. సో దీన్నే మనం హైపోటెనస్ అనుకుంటున్నాం. సో ఒక సైడ్ స్క్వేర్ వచ్చేసి 20 స్క్వేర్, దట్ మీన్స్ 400. అనదర్ సైడ్స్ 20 స్క్వేర్ 400. సో 400 ప్లస్ 400 800 ఓకేనా. సో hypotenuse equal to root over 800. That means 400 into 2. అంతేనా. సో height equal to 400 into hypotenuse equal to root over 400 into 2. సో 400 అంటే 20 స్క్వేర్, రూట్ 2 అనేది రూట్ 2. సో దట్ మీన్స్ రూట్ ఓవర్ 20 స్క్వేర్ ఇంటూ రూట్ 2 అనుకుందాం. సో స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు మీకు రిమైనింగ్ 20 రూట్ 2 అనేది హైట్ అవుతుంది, సారీ హైపోటెన్యూస్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హైట్ వచ్చేసి ఏమవుతుంది, హైపోటెన్యూస్ ఇక్కడ 20 రూట్ 2. సో ఇదే మనం లాంగర్ డయాగ్నల్ అనుకుంటే 20 రూట్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే. సో లేదు మనం ఇంకా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇది కూడా తీసుకోండి. సో ఇది 20 రూట్ 2 ఇది ఏమవుతుంది 10 రూట్ 2 అవుతుంది హాఫ్ వచ్చేసి. సో 10 రూట్ 2 అండ్ 20 ఈ రెండింటిని మనం మళ్ళీ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ వాల్యూ అనేది తీసుకుంటాం ఓకేనా. సో మనకి ఇక్కడ హైయెస్ట్ వాల్యూ వచ్చేసి 20 రూట్ 2 వస్తుంది ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ లార్జెస్ట్ సర్కిల్ దట్ కెన్ బి డ్రాన్ ఇన్సైడ్ ఏ స్క్వేర్ ఆఫ్ సైడ్ 20 సెంటీమీటర్స్. సో ఇలా స్క్వేర్ ఉంది ఓకేనా. స్క్వేర్ సైడ్ 20 సెంటీమీటర్స్ ఉంది. ఈ స్క్వేర్లో లార్జెస్ట్ సర్కిల్ డ్రాన్ ఇన్సైడ్, ఇన్సైడ్లో ఒక సర్కిల్ డ్రా చేస్తే ఇదే కదా మనకి సర్కిల్ అవుతుంది ఓకేనా. ఈ సర్కిల్ యొక్క ఏమడిగారు, ఏరియా అడిగారు ఓకేనా. ఈ సర్కిల్ యొక్క ఏరియా. సో మనకి ఇది డయామీటర్ అని తెలుసు. సో ఇది మొత్తం డయామీటర్ అయితే రేడియస్ ఏమవుతుంది, సో ఇందులో హాఫే కదా రేడియస్ అవుతుంది. సో మనకి ఇది మొత్తం వాల్యూ ఏంటి 20 అని తెలుసు ఓకేనా. సో సైడ్ ఆఫ్ ది స్క్వేర్ అనేది 20 ఓకేనా. సో 4 సైడ్స్ ఈక్వల్ కాబట్టి 4 సైడ్స్ కూడా 20 తీసుకున్నాం అంటే ఇది 20. సో ఇది స్క్వేర్కి ప్యారలల్గా ఉంది కదా ఈ సైడ్కి, అంటే సేమ్ లెంత్తో ఉంటుంది. సో ఇది కూడా 20 అంటే హాఫ్ వచ్చేసి 10 అవుతుంది. సో హియర్ సర్కిల్ యొక్క రేడియస్ ఏమవుతుంది 10 సెంటీమీటర్స్ అవుతుంది. సో మనకి ఏరియా అడిగారు, ఏరియా ఈక్వల్ టు ఏంటి పై ఆర్ స్క్వేర్ వచ్చేసి అవుతుంది ఏరియా. సో మనకి పై ఇంటూ ఆర్ అనేది 10, సో దట్ మీన్ 10 స్క్వేర్ ఏమవుతుంది 100 పై అనేది మనకి 100 పై సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఏరియా ఆఫ్ సర్కిల్ ఓకేనా, ఏరియా ఆఫ్ సర్కిల్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద సైడ్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ ఆఫ్ సర్కిల్. సో సేమ్ క్వశ్చన్ ఇంత ముందులానే ఉంటుందేమో చూడండి. ఇది స్క్వేర్ అనుకుందాం, సైడ్ ఆఫ్ స్క్వేర్ ఇక్కడ ఏదైతే ఉందో డయామీటర్ ఆఫ్ సర్కిల్ అంటే సేమ్ ఈ విధంగా తీసుకోవచ్చు మనం ఓకేనా. సో ఇంతకుముందు ఏ విధంగా తీసుకున్నాం, సైడ్ ఆఫ్ సర్కిల్ ఈక్వల్ టు డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ తీసుకున్నాం. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్ ఇఫ్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ 81 పై సెంటీమీటర్ స్క్వేర్. సో ఏరియా ఆఫ్ సర్కిల్ అన్నారు, దట్ మీన్స్ పై ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 81 పై. సో పై పై క్యాన్సిల్ అయితే ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమైంది 81, అప్పుడు ఆర్ ఈక్వల్ టు రూట్ 9 ఓకే. సారీ రూట్ ఓవర్ 9 స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవ్వగా ఆర్ ఈక్వల్ టు 9 వస్తుంది. సో దట్ మీన్స్ సో ఆర్ అనేది 9. సో ఆర్ అనేది 9 అయితే సైడ్ ఏమవుతుంది 9 ప్లస్ 9 18 అవ్వాలి, సైడ్ వచ్చేసి 18 అవుతుంది. సో మనకి ఇక్కడ ఏం అడిగారు, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్. సో ఒక సైడ్ 18 అయితే సో ఏరియా సైడ్ ఆఫ్
ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఈక్వల్ టు 18 square value 324 square centimeters. Option C is the correct answer. Okay. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో దీన్ని ఇన్సైడ్లో అన్న తీసుకోవచ్చు, లేదా ఈ విధంగా స్క్వేర్ ఉంది. ఓకేనా. సో ఇక్కడ ఒక సర్కిల్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకున్నాం సేమ్ వాల్యూకి. సో ఇక్కడ ఏదైతే ఉందో లెంత్, సో దీనికి యాజ్ ఇట్ ఈజ్ ఈక్వల్ అన్నారు. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, ఈ లెంత్ ఏదైతే ఉందో ఈ సైడ్ యొక్క లెంత్, సో ఇక్కడ కూడా సేమ్ అవుతుంది. దీన్ని బట్టి మనకి రేడియస్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో డి అంటే 2r కదా, అంటే రేడియస్ ఏం వచ్చిందో ఇక్కడ కూడా రేడియస్ అంటే డయామీటర్ వచ్చేసరికి టోటల్ 18. సో ఈ డయామీటర్ అనేది స్క్వేర్ యొక్క సైడ్కి ఈక్వల్. సో స్క్వేర్ యొక్క సైడ్ 18 తీసుకున్నాం, దాన్ని బట్టి ఏరియా ఫైండ్ అవుట్ చేసాం. 18 స్క్వేర్ అంటే 324. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ద డయామీటర్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 100%. సో ఇప్పుడు ఒక సర్కిల్ ఉంది. ఓకేనా. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా? సో డయామీటర్ ఆఫ్ సర్కిల్, సో ఆల్రెడీ డయామీటర్ మనకి 100 తీసుకున్నాం అనుకో, అప్పుడు రేడియస్ ఏమవుతుంది, 50 అవుతుంది. ఏరియా ఏమవ్వాలి, πr² అవ్వాలి. సో ఇక్కడ డయామీటర్ 100% ఇంక్రీజ్ అయిందన్నారు, అంటే ఆల్రెడీ ఉన్న డయామీటర్ 100, దానికి కంప్లీట్లీ డబుల్ అయింది. 100% ఇంక్రీజ్ అయిందంటే 100 యాడ్ అయింది. సో దానివల్ల డయామీటర్ 200 అవును, రేడియస్ ఏమవుతుంది 100 అవుతుంది. ఓకేనా. సో ఇది 10 అండ్ అలాగే ఇది 5 అనుకుంటే, సో ఇది 10 ఇది 5 అనుకుంటే, సో πr², సో 5 స్క్వేర్ 25, 10 స్క్వేర్ 100. సో ఇక్కడ పై క్యాన్సిల్ అయింది. సో ఎంత ఇంక్రీజ్ అయింది మనకి ఏరియా అనేది, 25 ఉండేది 100 అయింది. దట్ మీన్స్ 75 బై ఒరిజినల్ వాల్యూ కదా ఇంక్రీజ్, 25 ఇంటూ 100, 25 1 జా 25 3 జా. సో ఏమైంది, 300% అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ ఏమైంది, ఇంక్రీజ్ బై ఒరిజినల్ వాల్యూ ఇంటూ 100. సో ఇంక్రీజ్ బై ఒరిజినల్ వాల్యూ ఇంటూ 100. ఓకేనా. సో 75 బై ఒరిజినల్ వచ్చేసి 25 ఇంటూ 100, 300% ఇంక్రీజ్ అయింది ఏరియా అనేది. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకి మెన్సురేషన్ 2D ఫార్ములాస్. ఓకేనా. సో 2D ఫార్ములాస్ అండ్ ఫార్మాట్స్ అండ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 2D. సో మీకు అందరికీ అర్థమైంది కదా, 2D అంటే ఏం ఫైండ్ అవుట్ చేస్తాం మనం, ఏరియా అండ్ అలాగే పెరిమీటర్. ఓకేనా. సో దీంట్లోకి వచ్చేసరికి స్క్వేర్, రెక్టాంగిల్, సర్కిల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ అలాగే ట్రెపీజియం అండ్ ఆల్సో పారలోగ్రామ్, రాంబస్. ఓకేనా. ఇవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేసింది. ఓకేనా. థ్యాంక్ యూ.